మనము సృష్టి. ఆయన మనల్ని పోషించేటువంటి పోషకుడు, ఆయన దయలో జీవించేటువంటి మనం. అంటే ఆయన సింహాసనమేమో ఆకాశము, ఆయన పాదపీఠమేమో భూమి, మనందరము భూనివాస జీవులం. అంటే ఆయన పాదాల కింద ఉండేటువంటి మన దగ్గర నుండి ఆయన ఏం ఎదురు చూస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు మన దగ్గర నుండి ఏమి ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభువు వచ్చుచు ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనంలో వచనాన్ని మనము ఆంగ్లములో మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది: ఇఫ్ ఎనీ మ్యాన్ లవ్ నాట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ లెట్ హిమ్ బి అనాతిమా మారనాథ. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఎప్పుడు ఈ వ్యక్తి శపింపబడతాడు అంటే, వెన్ ద లార్డ్ కమ్స్, ప్రభు ఎప్పుడైతే వస్తాడంటే తీర్పు నాడు, తీర్పులో మనము శపింపబడినటువంటి వారముగా ముద్రింపబడతాం. ప్రభువును మనము ప్రేమించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దానిలో న్యాయం ఉందా, అన్యాయం ఉందా? ఎందుకు న్యాయం ఉంది అంటే, దేవుడు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త. గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 3వ వచనము: యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, కాబట్టి ఆయనను మనము ప్రేమించాలి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపే గొర్రెలము. మనల్ని మనం పుట్టించుకోలేదు. వీఆర్ నాట్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. మనం స్వయంభవులము కాదు, మనము దేవుని చేత పుట్టింపబడినటువంటి వారు. ఎందుకు ఆయన మనం ప్రేమించాలి అంటే, ఆయన మన దగ్గర మన ప్రేమను, ఆయన్ని మనం ప్రేమించాలని ఆయన కోరుకోవడంలో న్యాయం ఎందుకు ఉందంటే, ఆయన మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త. కీర్తన గ్రంథము 139వ కీర్తన. 139వ కీర్తన 13వ వచనం: నా అంతరంద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించినటువంటి వాడవు నీవే. ఆయన తల్లి గర్భములో మనల్ని పిండముగా రూపించాడు. ఒక క్రిస్టియన్ సాంగ్ ఒకటి ఉంది, దాంట్లో ఆ పాట రచయిత ఏం రాస్తాడంటే, అయ్యా నేను చెదిరిపోకుండా నన్ను కాపాడావు, అందుకు నేను స్తుతిస్తానని రాస్తాను. ఏం పాట తెలుసా మీకు? తెలుగు పాటే, తమిళ్లో తెలుగులో ఉంటుంది ఆ పాట. నన్ను చెదిరిపోకుండా కాపాడావు. చెప్పండి అమ్మా, లేడీస్ కూడా చెప్పండి, ఏం కాదు, బైబిల్ క్లాస్ కూడా చెప్పండి. నన్ను చెదరకుండా నన్ను కాపాడావా తల్లి గర్భంలో నుండి అని ఉంటుంది ఆ పాట. అంటే దేవుడి పాటలు వినట్లేదు అన్నమాట మీరు. ఒకవేళ మా యాస ఏమన్నా అర్థం కాకుండా ఉందేమో, అంటే మా నెల్లూరు మాట, నెల్లూరు యాస ఇదిగా ఉంటుంది కదా అని. ఎబినేజర్ అని ఒక పాట ఉంటుంది, ఆయన రాస్తాడయ్యా నన్ను చెదరక కాపాడంటే ఏంది చెదిరిపోలేదు అంటే, తల్లి గర్భములో పిండంగా ఉంటాం కదా, పిండంగా ఉన్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, మిస్క్యారేజ్ అంటారు, అబార్షన్ అంటారు. ఆ పిండం ఏమవుతుందంటే, కొన్ని పిండాలు ఆరోగ్యంగా ఉంటే మనము తల్లి గర్భంలో 9 మాసాలు ఉండి బయటకు వచ్చి మనము ఈరోజు సజీవంగా ఉన్నాం. ఒకవేళ ఆ పిండము చెదిరిపోయి ఉంటే ఏమైపోయి ఉండేవాళ్ళం, ఆ పిండం పడిపోయినటువంటి పిండంగా అయిపోయేటువంటి వాళ్ళం. అంటే దేవుడు మనల్ని
మన దగ్గర నుండి ఆయన ప్రేమను కోరుకోవడంలో ఎంత న్యాయం ఉందంటే, మన పిండము చెదిరిపోయేటువంటి అవకాశం ఉన్నా చెదిరిపోకుండా తల్లి గర్భములో నుండి పిండముగా ఆయన రూపించినది మొదలుకొని ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాం. అందుకే ఆయన్ను ప్రేమించకపోతే ఆ మనిషి శపింపబడినటువంటి వాడుగా ముద్రింపబడతాడని తీర్పులో వాక్యము చెప్తూ ఉన్నది. ఈరోజు దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ, ఆర్ యు లవింగ్ మీ, నీవు నన్ను ప్రేమించుతున్నావని దేవుడు మనల్ని అడిగితే మన సమాధానం ఏమై ఉండబోతుంది? ఎందుకు మనం దేవుని ప్రేమించాలంటే, ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన మనల్ని పుట్టించెను, ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన మేపు గొర్రెలమని ఉన్నాం, గొర్రెలము కదా మనము, ఆయన ప్రజలమై ఉన్నాం కదా. తర్వాత రెండవది, ఆయన మన పోషకుడు. రెండవ కారణం ఎందుకు ఆయన మనం ప్రేమించాలంటే, గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. దేవుడు ఎవరు? దేవుడు మన పోషకుడు. నెంబర్ 1, దేవుడు నా నిర్మాణకుడు, లేక దేవుడు నన్ను తల్లి గర్భములో నిర్మించినటువంటి సృష్టికర్త. కాబట్టి ఆయనను నేను ప్రేమింపబద్ధుడనై ఉన్నాను. దేవుడిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుడిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇట్స్ ఏ ఇంటిమేట్ రిలేషన్షిప్. ఇది ఎంతో పర్సనల్గా వ్యక్తిగతమైనటువంటి ఒక సంబంధం. ఈరోజు క్రైస్తవ లోకము ఈనాడు ఈ విషయాన్ని దే ఆర్ నెగ్లెక్టింగ్, నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే దేవుడు పాపాన్ని కూడా క్షమిస్తాడు, కానీ కొన్నిసార్లు నిర్లక్ష్యాన్ని ఏం చేయడు? క్షమించాడు. నిర్లక్ష్యం అంటే నెగ్లిజెన్స్ అన్నమాట. కాబట్టి నిర్లక్ష్యం అనేటువంటిది మనిషిని పతన స్థితిలోనికి నడిపిస్తుంది. అదే నిర్లక్ష్యము ఆత్మను నరకపు అగ్నిలోనికి కూడా నెట్టివేసింది. సో వీ షుడ్ నాట్ బి నెగ్లిజెంట్. మనము ఆత్మ సంబంధమైన విషయాల్లో, దేవుని విషయాల్లో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో వీ షుడ్ నెవర్ బి నెగ్లిజెంట్ వన్. మనము నిర్లక్ష్యంగా ఉండేటువంటి, నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి వారంగా ఉండకూడదు. ప్రయారిటీ ఈజ్ గాడ్. దేవుడే మనకు మన జీవితంలో ప్రథమ స్థానం. ఎందుకంటే హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన మన పోషకుడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తల్లి గర్భములో పిండముగా రూపించినది మొదలుకొనే ఆయన మనల్ని నిర్మాణకుడై ఉన్నాడు. 2, తల్లి గర్భములో 9 మాసాలు మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? పోషిస్తూ ఉన్నాడు, నిర్మిస్తూ ప్యారలల్గా జరుగుతున్న ఒకవైపు నిర్మిస్తూ ఉన్నాడు. ఆ నిర్మాణానికి అవసరమైనటువంటి పోషణ తల్లి గర్భంలో ఇస్తూ ఉన్నాడు. హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన మన పోషకుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడో మనం చూద్దాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనము. ఆయన యందు బ్రతికేటువంటి వారంగా ఉన్నాము, ఆయన యందు చెలించేటువంటి వారంగా ఉన్నాము, ఆయన యందు మనము ఉనికి కలిగి ఉన్నాం. అంటే మనము వీఆర్ పారాసైట్స్. మనం ఎవరు అంటే, మనము ఒకరి మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళం. మనము ఆధార జీవులం. మనం ఎవరో ఆధారు. కానీ మనిషి ఏమంటాడు? యాకోబు పత్రికలో అంటాడు, నేడైనను రేపైనను నేను ఒక పట్టణానికి వెళ్ళి ఏం చేస్తాను? ఆ పేరు సంపాదిస్తాను, డబ్బు సంపాదిస్తానంట. అరే అంతొద్దు నీకు, రేపేమి సంభవించినో నీకు తెలియదు. నీ యొక్క జీవము ఏ పాటిది? మన జీవం ఏ పాటిది? మనము ఆధారపడి, దేవుని మీద ఆధారపడి జీవించేటువంటి వారము. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. ఆయన యందు మనకి ఏమి లేదంట, దేవుని సెలవు లేకపోతే మనిషికి ఏముండదు? చలనం ఉండదు. తర్వాత ఈరోజు మనకు ఒక ఐడెంటిటీ ఉంది. నా పేరు ప్రభుదయాల్, నా పేరు అనిల్, నా పేరు జోసఫ్ మైకిల్ అని మాకు ఒక ఐడెంటిటీ ఉంది. ఆ ఉనికి ఎవరిచ్చారు? ఇప్పుడు మీ ఒక్కొక్కరు పేర్లు ఉన్నాయి కదా, మీకు ఆ ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చింది. ఆ దేవుడు ఇన్ రిటర్న్ ఏం కోరుకుంటున్నాడు? మీకా గ్రంథంలో ఒక ఆయన అంటాడు, అయ్యా నేనేమి ఇస్తాను నీకు? పొట్టేళ్ళు ఇస్తాను, తర్వాత కోడెలను ఇస్తాను, తర్వాత దూడలను ఇస్తాను, తర్వాత తైలాన్ని ఇస్తాను. ఇదంతా వద్దులేయ్యా, ఇవన్నీ కూడా ఈ వేరే రకమైనటువంటివి నా జ్యేష్ఠ కుమారుడిని నీకు ఇచ్చేస్తాను. మనిషి అనుకుంటున్నాడు ఆ జ్యేష్ఠ కుమారుడు తనకు సంబంధించింది అనుకుంటున్నాడు. కానీ జ్యేష్ఠ కుమారుడు కూడా దేవుడిస్తే
భిక్షముగా పొందినటువంటిదే. కాబట్టి మనిషి దేవునికి ఏదేదో ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ దేవుడు అడిగేటువంటిది మాత్రం ఇవ్వడానికి చెప్పాలి, మీరు చెప్పాలని నేను ఆగింది. మనిషి ఎవరు ఇష్టపడట్లేదు? ఎవరా మనిషి? మనం వద్దు, అట్టొద్దు, గౌరవంగా వద్దు. నేను లేదు, నాలో దేవునికి నేను ఇవ్వవలసినటువంటి ప్రేమను నేను ఇస్తున్నానా? మనము ఆయన బ్రతికిస్తే బ్రతుకుతున్నాం, ఆయన మనకు చలనమిస్తే మనం చలిస్తున్నాం. ఈరోజు మనకు ఈ స్థాయి ఉంది. భౌతికంగానైనా, ఆత్మ సంబంధంగానైనా, ఆర్థికంగానైనా, సామాజికంగానైనా ఈ స్థితి మనకుంది అంటే ఆ ఉనికి మనకు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ దేవుణ్ణి మనం ఏం చేయట్లేదు. ఆ దేవుడే కదా. దేవుడికి ఆయనకేదో ఒక హేతువాదులు చెప్తారు. దేవుడికి ఏదో ఒక ఆలోచన కలిగిందంట. ఇప్పుడు వంటింటి పిల్లలందరినీ స్కూల్కి పంపించేసి, భర్తని డ్యూటీకి పంపించేసి, అలిసిపోయి ఈరోజు నేను బిర్యానీ చేసుకోవాలని నాకు ఇష్టపడిందని అమ్మ అనుకున్నట్టు దేవుడు అనుకొని చీకట్లో ఆఫ్రికా వాళ్ళని సృష్టించేశాడు. కొంచెం లైట్ వేసుకొని బల్బు వేసిన తర్వాత అమెరికా వాళ్ళని సృష్టించేశాడు. కొంచెం ఈ బల్బు కొంచెం చీకట్లో ఇండియా వాళ్ళని సృష్టించి, అలా కాదు, కథలుగా చెప్పుకుంటుంటారు. దేవుడు మనల్ని సృష్టించాలని ఆయన ఉద్దేశించాడు కాబట్టి ఆయన సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? అదే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏ ఉద్దేశం చేత మనల్ని ఆయన కలుగు చేశాడు? చదువుదామా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26-27 వచనాలు. యావత్ భూమి మీదే, మెర్క్యూరీ మీదో జూపిటర్ మీదో కాదు, ఒకే ఈ గ్రహం మాత్రమే మనుషులకి, మరొక గ్రహం లేదు. ఒక గ్రహమే భూమి మీద కాపురముండుటకు ఆయన అంటే ఎవరు? దేవుడు. ఒకని నుండి అంటే ఆ ఒకటెవరు? ఆదాము. తర్వాత ప్రతి జాతి మనిషిని, ప్రతి జాతి అంటే స్త్రీ పురుషుడు సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము ఎందుకు కలుగు చేశాడు మనిషిని? దేవుణ్ణి వెదకాలి, దేవుని కనుగొనాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, ఆ దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి జీవించాలని మనిషిని కలుగు చేస్తే అది ఒక్కటి తప్ప అన్నీ చేస్తాడు మనిషి. అది ఒక్కటి తప్ప. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, మనుషులను తీసి పక్కన పెడితే అది ఒక్కటి తప్ప ఈ క్రైస్తవులు అన్నీ చేస్తారు. ఏం చేస్తారు? ఇది చేయడం తప్ప, దేవుణ్ణి వెదకడం తప్ప, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రేమను పంచడం తప్ప ఏం చేస్తారు? ఆయన చెప్పాడు కదా, మీకా గ్రంథం 6వ అధ్యాయంలో, దాన్ని చదువుతాం మనము. ఆయన ఏమిస్తానన్నాడు? ఒకసారి చదువుదాం దాన్ని. మీకా గ్రంథం ఒకసారి వెళ్దాం దాని దగ్గరికి. నేనే వెళ్తాను, ఉండండి. అది లేదు. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6 నుండి చదవండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి నా ప్రేమను నేను దేవునికి చూపిస్తాను. నమస్కారం ఎలా చేయాలి? ఆయనకి ఒట్టి చేతులతో చేస్తే ఒప్పుకోడు కదా. ఎలా చేయాలంట చదవండి. దహన బలులను, ఏడాది దూడలను ఇచ్చి దర్శింతునా, వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయునా, నా అతిక్రమమును బట్టి నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా.
నా పాప పరిహారార్థముకై నా గర్భఫలమును నేను ఇత్తునా. ఏమంటున్నాడు ఈయన? ఈయన ఇత్తునా 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 అంటున్నాడు. అది 8వ వచనంలో చెప్తున్నాడు. అందరు చదవండి ఒకసారి. బైబిల్ ఉన్న వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు చదవండి. దాన్ని పెన్నులు ఉంటే అండర్లైన్ చేసుకోండి, లేకపోతే ఈ స్క్రీన్ మీద ఉంది చదవండి. మనుష్యుడా, చదవండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో, ఓ మ్యాన్, వాట్ లార్డ్ ఈజ్ రిక్వైరింగ్ ఆఫ్ యూ. దేవుడు నీ ఎదురు నుంచి రిక్వైర్మెంట్, చూడండి ఇక్కడ రిక్వైర్మెంట్ చూసారా? అంటే రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు ఒక జాబ్ పొందాలి అంటే మనకేం ఉండాలి? ఆ రిక్వైర్మెంట్ మనము వీ షుడ్ మీట్ ద రిక్వైర్మెంట్. ఏంటి ఆ క్వాలిఫికేషన్ అని? ఇంకేదైనా దేవుడు మన దగ్గర గాడ్ ఈజ్ రిక్వైరింగ్. అది తప్పకుండా ఇవ్వాల్సిందే, తప్పకుండా ఇవ్వాల్సింది. దేవుడు మన దగ్గర నుండి వాట్ గాడ్ ఈజ్ రిక్వైరింగ్ ఫ్రమ్ అస్. మనుషుడా, దేవుడు నీ దగ్గర ఏమి కోరుకుంటున్నాడు? నీవిచ్చే దహన బలులను, నీవిచ్చేటువంటి కోడులను, నీవిచ్చేటువంటి బలులను, నీవిచ్చేటువంటి తైలాన్నో, నీవిచ్చేటువంటి నీ గర్భఫలమునో, నీవిచ్చేటువంటి జ్యేష్ఠ కుమారునో కాదు. గాడ్ ఈజ్ రిక్వైరింగ్ ఫ్రమ్ యూ. మనుషుడా, దేవుడు నీ దగ్గర ఏమి కోరుకుంటున్నాడంటే న్యాయముగా నడుచుకో. ఎలా నడుచుకోవాలి? అసలు న్యాయం ఉందా మన దగ్గర? అది ఒక్కటి తప్ప న్యాయం ఇవంతా కుదరదు. న్యాయం అంతా కుదరదు. న్యాయం అంతా అంటే ఆదివారం చర్చికి వెళ్ళానా, ద్రాక్ష రొట్టె తీసుకొని ఒక ముక్క తీసుకొని నోట్లో వేసుకున్నానా, నవిలాడ మింగేనా, లేకపోతే ద్రాక్షారం తీసి ఒక గుట్టగా వేసుకున్నానా, మరలా ఒకరు చేతికి జేబులో చేయి పెడితే రూపాయి వచ్చిందా, 2 రూపాయలు వచ్చిందా, 100 రూపాయలు వచ్చిందా, 500 రూపాయలు, అది వేసానా పోయానా, అది మాత్రం నువ్వు కోరుకో, ఇంకెక్కువ కోరుకోవద్దు దేవుడా. అదే కదా మన భక్తి. దేవుడు కోరుకునేది మనం ఇవ్వట్లా ఆయనకి. ఆయన ఏమి కోరుకుంటున్నాడు? ఆయన చెప్తున్నాడు. దేవుడు నిన్ను ఏం కోరుకుంటున్నాడో అది దాని గురించి నువ్వు ప్రస్తావించకుండా దహన బలులను అంటున్నావు, గర్భఫలాన్ని అంటున్నావు, జ్యేష్ఠ కుమారుడిని అంటున్నావు, నదులంతా విస్తారమైన తైలం అంటున్నావు. ఇప్పుడు మన కృష్ణ అనేది ఉంది. ఆయన ఒక్క నది కూడా ఏకవచనం మాట్లాడట్లేదు చూడండి. ఇప్పుడు కృష్ణా నది అంత తైలాన్ని దేంట్లో పెట్టి ఇవ్వగలడు దేవునికి? ఆయన జరిగేదేనా ఇది? ఏదో నోటుకు వచ్చింది కాబట్టి చేసేస్తున్నాడు, నోటుకు వచ్చింది కాబట్టి అనేస్తున్నాడు. కానీ దేవుడు ఏమనుకున్నాడు? న్యాయముగా నడుచుకో. ఏంటి ఆ న్యాయం? నేను నిన్ను నిర్మించినటువంటి దేవుడను, తల్లి గర్భములో నిన్ను పిండముగా రూపించి నిన్ను పోషిస్తున్నటువంటి దేవుడను, నాకు ఇవ్వవలసినటువంటి ఘనత ఏది? నాకు ఇవ్వవలసినటువంటి ప్రేమ ఏది? నాకు ఇవ్వవలసినటువంటి ఆ ఆరాధన ఏది? నాకు ఇవ్వవలసినటువంటి ఆ ప్రాధాన్యత ఏది? అది మాత్రం ఇవ్వం. అందుకని చెప్తున్నాడు ఆయన, నువ్వు ఇవ్వాల్సింది తైలం కాదు, బిడ్డలను కాదు. నువ్వు ఏమి ఇవ్వాలి? న్యాయముగా నడుచుకో. ఎవరి విషయంలో న్యాయంగా నడుచుకోవాలి మనం? దేవుని విషయంలో. ఇది ఒక ప్రశ్న మనకి ఈ ఉదయకాల సమయంలో. నేను న్యాయముగా నడుచుకుంటున్నానా దేవుని విషయంలో? తర్వాత కనికరము ప్రేమించాలి. తర్వాత ఏమంటున్నాడు? దీన మనసు కలిగి ఎవరి ఎదుట? వాట్ గాడ్ ఈజ్ రిక్వైరింగ్ ఫ్రమ్ అస్. మనుషుల పట్ల, భార్య పట్ల, భర్త పట్ల, బిడ్డల పట్ల జరిగించవలసినవి కాదు దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. నేను చెప్పాను కదా, ఇట్స్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్. ఇదేంటంటే ఇది వ్యక్తిగతమైనటువంటిది, దేవునికి మనకు సంబంధించింది. దేవునికి మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు జీవించేటువంటి సమయంలో, ఆ 400 సంవత్సరాలు ఏ ప్రవక్త ఏ ప్రవచనం రాకుండా ఉన్నటువంటి సమయంలో ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు ఏర్పడి ఏం చెప్పారంటే, తల్లిదండ్రులకి ఇవ్వాల్సింది కోర్బాన్ అనేటువంటి వాళ్ళు. ఆ కోర్బాన్ ఇప్పుడు మనకి కోర్బాన్ అంటే ఇప్పుడు ఎక్కువ పెళ్ళిళ్ళు ముస్లిమ్స్లో ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు ఒకటి చెప్తారు, తలాహని ఏదో ఒకటి చెప్తారు. అదేనా? తలాక్ అది ఏదో ఉంటుంది, అదేనా? తలాకేనా? అది చెప్తే ఇంక విడాకులు అయిపోయినట్టు ఇంకొకరిని చేసుకు. అలా వీళ్ళు కూడా ఏం చేశారంటే, కోర్బాన్ అనేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, అమ్మ నాయన వచ్చేవాళ్ళు, నాయన మాకు ఈ పరిస్థితి, మాకు మందులు కావాలి, మాకు ఆహారం కావాలి, మాకు బట్టలు కావాలి, మమ్మల్ని చూడయా, మాకు నీళ్ళు లేకుండా ఉందయా, చలికి ఇబ్బంది పడుతున్నాం, ఎండకి ఇబ్బంది పడుతున్నాం, వర్షానికి ఇబ్బంది పడుతున్నాం అంటే అమ్మ నాన్న నిలబెట్టి 10 మందిని పిలిచి కోర్బాన్ అనేసేవాడు. ఏంటి?
కోర్బాన్ అంటే దేవార్పితం. ఏంటి? దేవార్పితం అంటే దేవుడికి ఇచ్చేసాం కాబట్టి ఇంక నీకు లేదు. ఇక్కడ కూడా మనిషి ఏమంటున్నాడంటే ఇవన్నీ కాదు మనం తూర్చి అంటాం కదా, మా వైపు తూర్చి అంటారు. అలా ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ చూడండి, నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇక్కడ లాస్ట్లో అంటున్నాడు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? వ్యక్తిగతంగా. గాడ్ ఈజ్ ఆస్కింగ్ మీ, గాడ్ ఈజ్ రిక్వైరింగ్ ఆఫ్ మీ. నా దగ్గర నుండి దేవుడు కోరుకుంటున్నటువంటి దాన్ని నేను ఇవ్వను. దాని బదులు నేనేం చేస్తాను? వేలాది నదులంత. చూడండి ఆ మాట చూడండి, అది ఎలా పెట్టండి. ఎన్ని నదులు? ఒక్క నదే అంత పెద్దదైతే వేలాది నదులంత తైలాన్ని నేను ఎక్కడి నుంచి తేయగలడు? అంటే అది పాసిబుల్ అసలు? దేవుడే కదా, అంటే కోర్బాన్ అయినా కదా, కోర్బాన్ అయినా చెప్తే అయిపోద్ది, తలా అని చెప్తే అయిపోద్ది. అలా అయిపోయింది ఈనాడు క్రైస్తవ జీవితం. అలా అయిపోయింది ఈనాడు క్రైస్తవుల యొక్క జీవితాలు. కాబట్టి దేవుడు ఈరోజు మనము ఈ చివరి దినాల్లో ఉన్నాం. మనము క్రైస్తవులు చాలా రకాలు ఉన్నారు. క్రైస్తవులు అందరూ క్రైస్తవులు కదా, అందరూ క్రైస్తవులు కాదు. నేను మా సంఘస్థులకి ఏం చెప్తానంటే, క్రైస్తవులు కొంతమంది వీళ్ళు నెంబర్ 1 వీళ్ళు ఎవరంటే, వీళ్ళు విన్నారా ఎప్పుడన్నా? అనిల్ ఇన్ని ఉంటాడేమో, నేను చెప్పింది విన్నావయ్యా? నెంబర్ 1 అన్నాడు, అంతేనా? ఇంక చెప్పలేదా మీకు? క్రైస్తవులు ఏంటంటే వీళ్ళు ఆదివారపు క్రైస్తవులు. వీళ్ళు ఎవరు? ఆదివారం. వీళ్ళ ఆదివారం మాత్రమే క్రైస్తవులు, మిగతా మండే టు సాటర్డే అమ్మా లోకస్తులు అంటే ఏం చేస్తారు అమ్మా? ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతమంది బైబిల్ నీట్గా శుభ్రంగా తుడుచుకొని వచ్చారు చెప్పండి? ఎంతమంది బైబిల్ నీట్గా తుడుచుకొని వచ్చారు? తుడుచుకొని చేతులు ఎత్తండి. సీరియస్గా అడుగుతున్నానమ్మా. ఎవరు తుడుచుకొని రాలేదా? ఇద్దరు. న్యాయంగా ఉండండమ్మా, దేవుడు న్యాయం కోరుకుంటున్నాడు. ఎవరు బైబిల్ తుడుచుకొని రాలేదా? నా భాష అర్థమైందో లేదో, చర్చికి వచ్చి ఇప్పుడు బయలుదేరి వచ్చేటప్పుడు ఆ బైబిల్ ఉంటుంది, బైబిల్ని కొట్టి అట్లా తుడిసి పైట్లో తుడుచుకొని ఎవరైనా వచ్చారా మళ్ళా తుడిసేసి అక్కడ పెట్టి మళ్ళా నీళ్ళ దగ్గరికి పోయి చేతులు కడుక్కొని అప్పుడు బైబిల్ తీసుకొని ఎవరన్నా వచ్చారా? చెప్పర్లే. ఇద్దరు చెప్పమన్నా ఇద్దరు చెప్పేసారు, ఇంక చెప్పరు. సరే ఎవరైనా ఉన్నారా? సరే అవి వద్దు మీరు అని కూడా అనొద్దు, దేవుడు చూస్తున్నాడు. సరే తర్వాత ఫోన్లు ఉన్నాయా అందరికీ? ఈ ఫోన్ ఎవరైనా నీట్గా అట్లా తుడుచుకొని చర్చికి వెళ్తున్నాం కదా, తుడుచుకొని జేబులో పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఫోన్ తుడుస్తాం అసలు? ఫోన్ తుడుస్తారండి? ఎప్పుడు తుడుస్తారు మీరు? రోజు తుడుస్తాడండి. చూడండి, అది అబ్రహాం గారు కాబట్టి తుడుస్తున్నాడు. కుర్రాళ్ళు అడిగితే అసలు తుడవరు, అసలు దానికి దుమ్ము కూడా పట్టదండి. ఎందుకు దుమ్ము పట్టదు చెప్పండి? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, గ్రాస్ డజంట్ గ్రో ఆన్ బిజీ స్ట్రీట్స్ అని. గ్రాస్ డజంట్ గ్రో ఆన్ బిజీ స్ట్రీట్స్ అంటే దాని అర్థం ఏంది? ఎప్పుడు నడిచేటువంటి బాటల్లో గడ్డి మొలవదు. ఎందుకు? నడుస్తూనే ఉంటారు కాబట్టి దీనికి దుమ్ము పట్టదు. ఎందుకు? ఎప్పుడు వాడుతూనే ఉంటాం. చర్చికి వచ్చేటప్పుడు మాత్రం, అంటే ఈ బైబిల్ ఎప్పుడు వాడతారు అంటే వీళ్ళు ఎవరు? వీళ్ళు ఆదివారం మాత్రమే క్రైస్తవులు. వీళ్ళు తర్వాత ఆదివారం అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళి, కనీసం ఈ బైబిల్ ఉన్న స్థలం కూడా ఎట్టుంటుంది, ఎలా ఉంటుంది, దాన్ని కూడా తొడవరు. దీన్ని మాత్రమే తొడుస్తారు ఆదివారం ఒకసారి. దేవుడు చూస్తూ ఉన్నాడు. న్యాయంగా ప్రవర్తిస్తున్నారా వీళ్ళు? న్యాయమేనా అది అమ్మా? న్యాయమా? బైబిల్ తుడుచుకొని చర్చికి రావడం న్యాయమా? న్యాయం అంటారా అన్యాయం అంటారా? స్త్రీలందరూ చెప్తున్నారు అన్యాయం అని. మీరు చెప్పండి పురుషులు, న్యాయమా? ఎందుకు న్యాయంగా చెప్పండి అయ్యా?
చెప్పండి అన్నప్పుడు ఈ ప్రశ్న, మీరు సమాధానం చెప్పాలి. మీరు మళ్ళా న్యాయం చాచా కర్ర కాదండి, అలా నేర్పితేనే అండి. అలా నేర్పలేదనుకోండి, అక్కడ యాకోబు పత్రికలో రాసిన అది కాదు. మీరు అనేక మంది బోధకులు అవ్వద్దు. బోధకులు అయితే మీకు ఏందో చెప్తాడు కదా అక్కడ. ఎన్ని అది కాబట్టి కర్ర ఇస్తారో వైర్ ఇస్తారో ఇంక ఏమి ఇచ్చినా చేయాల్సిందే మేము. లేకపోతే మాకు అక్కడ అన్న చెప్పన్నా, నా నోటితో చెప్పనది ఎన్ని అంతల శిక్ష. అయ్యా అన్ని అంతలు వద్దు. అందుకే ఏదో మిమ్మల్ని అడుగుతున్నాను నేను, న్యాయమేనా? బైబిల్ తుడవడం న్యాయం కాదా? బైబిల్ తుడవడం న్యాయం కాదా? న్యాయమేనా? అంటే బైబిల్ ఎందుకు తుడవాలి? ఫోన్ ఏమో తుడిసే అవకాశం రాట్లా, బైబిల్ ఏమో తుడిసే అవకాశం వస్తుంది. అంటే ఆ బైబిల్ మనం ఏం చేయట్లేదని, బైబిల్ వాడట్లా. బైబిల్ మనము అంటే ఈ బైబిల్ ఏంటి? వాట్ ఈస్ బైబిల్? బైబిల్ కంటైన్స్ ద మైండ్ ఆఫ్ గాడ్. బైబిల్లో ఏముందంటే, బైబిల్ గ్రంథములో దేవుని మనసులో ఏముందో అది ఉంది. దేవుని మనసులో ఏముందో అది ఉంది. కాబట్టి దేవుని మనసులో ఏముందో మనం తెలుసుకోవాలంటే దీన్ని చదివితేనే కదా. కాబట్టి దీన్ని చదవం. కాబట్టి అంటే ఇది న్యాయమా? దేవుడు అంటున్నాడు, న్యాయంగా నడుచుకోండి, మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను. వస్తాయి, ఇంకా వచనాలన్నీ వస్తాయి. కాబట్టి దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటున్నటువంటి ఆ విషయాలకు మనం మళ్ళా వెనక్కి వెళ్దాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చెప్తాను. ఇంకా మిగతా రకాలైన క్రైస్తవులు కూడా చెప్తా. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును సేవింపవలనన్నది ఎలర్ట్గానే ఉన్నారైతే. ప్రేమించాలా సేవించాలా? ప్రేమించాలి. ఈరోజు మన పాఠం ఏంటి? మన పాఠం ఏంటంటే ద డ్యూటీస్ ఆఫ్ ఎ క్రిస్టియన్, ద డ్యూటీస్ ఆఫ్ ఎ క్రిస్టియన్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుల యొక్క బాధ్యతలు, క్రైస్తవుల యొక్క బాధ్యతలు, సంఘము యొక్క బాధ్యతలు, సంఘము యొక్క బాధ్యతలు ఏంటి? మన మీద ఉన్నటువంటి బాధ్యత అంటే, దేవుడు అక్కడ చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు. అక్కడ ద్వితీయోపదేశకాండంలో ఉన్నది మరలా ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీ పూర్ణ హృదయముతో. గమనించండి, 2 పదాలు ఉన్నాయి అక్కడ, పూర్ణ ప్లస్ హృదయం, ఓల్ ప్లస్ హార్ట్, 2 పదాలు అన్నమాట అవి. నీ పూర్ణ హృదయం. మనిషి ఎటువంటి హృదయంతో దేవుని ప్రేమిస్తాడో దేవుడికి తెలుసు. దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు. ఆల్రెడీ చూశాడు కదా దేవుడు మనుషుల్ని. మనిషి ఎటువంటి వాడంట? 1వ అధ్యాయంలో కలుగు చేసి 6వ అధ్యాయంలోకి 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికే ఏమయ్యాడు దేవుడు? హృదయంలో నొచ్చుకున్నాడు. అబ్బా వీడు పనికి మాలినోడా, వీడు హృదయం అంతా చెడుతనమయ్యా అని అప్పుడే తెలుసుకున్నాడు దేవుడు. తెలుసుకొని సరే ఏమైనా వీళ్ళు మారతారేమో చూద్దామని నోవాహుని సెలెక్ట్ చేసుకున్నాయా. నువ్వు ఒక 100 సంవత్సరాలు అంటే గ్రేస్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు చూసారా? 100 to 120 years ఆయన ఏం చేశాడు? ఆ ఓడను చేసుకుంటూ 100 నుంచి 120 సంవత్సరాలు ఆయన దేవుడు ఇచ్చినటువంటి ఆ గ్రేస్ పీరియడ్ని ఆయన ప్రకటించాడు. ప్రకటిస్తే ఒక్కడైనా మారాడా? ఒక్కడో మారలా. చివరికి ఎవ్వరూ మారకపోగా నోవాహు ఆయన కుటుంబం మాత్రమే ఓడలోకి వచ్చిన తర్వాత మిగతా లోకం అంతటిని నాశనం చేసినారు. దేవుడే హృదయంలో ఇంకా వీళ్ళ బ్రతుకు ఇంతే, వీళ్ళ బ్రతుకు ఇంతే అని, నేను ఇంకెప్పుడు ఇలా లోకాన్ని ఏం చేయను, అసలు వీళ్ళని చేయను. కాబట్టి వీళ్ళకి కావలసినటువంటి కోతకాలము వెదకాలం అన్నీ ఇచ్చేస్తానులే అని దేవుడు తనకు తానే ఆయనే చెప్పుకొని, ఒకవేళ వీళ్ళు మాత్రం ఎటువంటి వాళ్ళు అంటే వీళ్ళ మార్పు లేని బ్రతుకులు. ఎటువంటి బ్రతుకులు? మార్పు లేని బ్రతుకులు, మార్పు లేని మనుషులు అనుకొని ఆయన ఒకవేళ వీళ్ళు ఎలా క్రియలు తప్పకుండా పాపం చేస్తారని తనకు తానే ఒక గుర్తు పెట్టుకున్నాడు. చూడండి, తనకు తానే ఒక గుర్తు పెట్టుకున్నాడు, ఒక ధనసును పెట్టుకున్నాడు. కనీసం అది చూసినప్పుడు
ఈయనకి అది గుర్తుకొస్తుంది, ఈ మార్పు లేని బ్రతుకులు వీళ్ళని ఎందుకు నేను శిక్షించను అంటే ఎవరి గురించి? మానవుల గురించి దేవునికి ఉన్నటువంటి ఆలోచన అది తెలిసి చెప్తున్నాడు. అరే మీరు ఆన్ అండ్ ఆఫ్గా ఉంటారు, 2 పడవల్లో కాలేస్తారు కాబట్టి మీరు పూర్ణ హృదయముతో, ఎటువంటి హృదయముతో? విత్ యువర్ కంప్లీట్ హార్ట్, నీ పూర్ణ హృదయముతో, తర్వాత నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును, ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ఏం చేయాలి మనము? ఆయన్ను ప్రేమించాలి. జీసస్ సెడ్ టు హిమ్, యూ షల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ గ్రేట్ కమాండ్మెంట్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరికి వచ్చా? వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, యూత్ కానీ పిల్లలు కానీ. ఇది చదవండి, పెద్దగా చదవండి. తెలుగులో చదవండి, అందరూ బైబిల్ చదవండి. అక్కడ నాకు అది ప్రింటింగ్ సరిగ్గా, ఈ ఫాంట్ అది సరిగ్గా ఇది మిస్ అయిపోయింది. ఒకసారి తెలుగులో చదవండి. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైనా ఆజ్ఞ. ఏది ప్రారంభం? ఏది బిగినింగ్? ఏంటి? ఫస్ట్ క్లాసా 10th క్లాసా? ఎల్కేజీయే కదా, లేకపోతే పిహెచ్డియా, లేకపోతే డిగ్రీయా? ఎల్కేజీయే కదా. ఎల్కేజీ వద్దు, మాకేం కావాలా? మాకు డిగ్రీ కావాలి డైరెక్ట్గా. అదేదో తెలిసి అన్నాడో తెలియక కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు ఎట్ట వస్తాడండి? నడిచి వచ్చే కొడుకు ఎలాంటి వస్తాడు అంటే, మనిషి ఎప్పుడు కూడా షార్ట్ కట్ అలవాటు చేసేసుకుంటే, ఏం అలవాటు చేసుకుంటే, షార్ట్ కట్ అలవాటు చేసుకొని దేవుని దగ్గర కూడా ఏమైపోయింది? షార్ట్ కట్ అలవాటు అయిపోయింది. అసలు ప్రధానమైనటువంటి ఆజ్ఞ, దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటి ఆజ్ఞను ఏం చేసేసారు? విస్మరిస్తారు. ఎటువంటి ప్రేమ అది? ఆదివారం మాత్రం బైబిల్ దులిపేటువంటి ప్రేమ కాదు. ఇంకో రకమైన క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే నామకార్థ క్రైస్తవులు. వీళ్ళెవరు? నామకార్థ క్రైస్తవులు. పెళ్లి రోజో పుట్టినరోజు వచ్చి అయ్యగారు మాకు బాప్తిజం ఇయ్యండి అంటారు. ఈ అయ్యగారు బాప్తిజం అడుగుతున్నారు కదా అని ఈయన కారణం కూడా అడగడు. నేను కూడా, నా బోటోడు కూడా ఉంటాడులే, అరే బాప్తిజం తీసుకున్నాడు కదా, సంఘంలో ఒక సభ్యుడు పెరిగాడులే, వాడు వస్తాడా రాడా, కానుకలు ఇస్తాడా ఇవ్వడా, అది వేరే సంగతి, అవంతా వద్దు. అయ్యగారులకి ఏంటంటే బాప్తిజం ఏంటంటే అది ఒక ఇదంటే అది ఒక ఎంత ఆనందం అంటే అది ఇన్ ద మూన్. అది ఏది చంద్రుడి మీద అడుగు మోపినంత సంతోషం అయ్యగారికి నీళ్ళల్లో దిగి బాప్తిజం ఇవ్వాలంటే. ఈ నామకార్థ క్రైస్తవులు భార్య చెప్తుంది, నువ్వు బాప్తిజం తీసుకుంటేనే నీతో మాట్లాడతానంటాడు. నేరుగా వచ్చి అయ్యగారు నాకు బాప్తిజం ఇవ్వండి, మారిపోతానంటాడు. ఇదేనండి లోకంలో జరిగేది. మిమ్మల్ని నవ్వించడానికి నేను చెప్పట్లేదండి, కావలి నుంచి నేను వచ్చి మిమ్మల్ని నవ్వించడానికి కాదు, ఇదే వాస్తవం. క్రైస్తవ్యంలో జరుగుతుంది ఇదే. క్రైస్తవంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాల్లో యవన బిడ్డలు అర్ధాంతరంగా చచ్చిపోవడానికి కారణం ఇదే. లోకమంతా కరోనా వచ్చి అర్ధాంతరంగా మనుషులు సమాధిలోనికి వెళ్ళిపోయిందని కారణం ఇదేనండి, నామకార్థ క్రైస్తవ్యం. ఏంటిది? నామకార్థ క్రైస్తవం. భార్య మాట్లాడుతుందని ఈయన బాప్తిజం తీసుకుంటాడు. అమ్మ నాయన చెప్తారు, నువ్వు కానీ బాప్తిజం తీసుకొని తాగుడు మానేసి అన్నీ చేస్తేనే నీకు ఆస్తి రాస్తా, లేకపోతే ఆస్తి లేదు అంటే వెంటనే అయ్యగారు బాప్తిజం అండి, అయ్యగారు నువ్వు వాక్యం వినాలి. లేదయ్యగారు వాక్యం నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి ఇక్కడేగా నేను పెరిగింది అని ఏం చెప్తాడు తెలుసా? యోనా స్టోరీ చెప్తాడు ఆయన. ఎప్పుడో సండే స్కూల్లో వినింది. యోనా స్టోరీ చెప్తాడు, నోవా స్టోరీ చెప్తాడు ఆయన. చెప్తే నాబోటోళ్ళు మాకు తెలిసి చెప్పానుగా, నీళ్ళలో దిగడం అంటే మాకు హుషారు. అసలు వెళ్ళిపోయి వెంటనే కృష్ణానదిలో దిగిపోయో లేకపోతే సముద్రంలో దిగిపోయో
బాప్తిజం ఇచ్చేస్తామంటే ఇంకా ఇదంతా కాదని ఇప్పుడు జోసఫ్ పైకి అన్నగారు లాంటి వాళ్ళు ఉంటారు, కొంచెం స్ట్రిక్ట్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, లేదు లేదు మేమేమంటే ఇట్టే అంటాడు, లేదు లేదు. వెంటనే పోతాడు ఆయన, నేరుగా వెళ్ళి, అమ్మా బాబు అన్న అసలు స్ట్రిక్ట్గా ఉన్నాడు, బాప్తిజం వీడంట. ఇప్పుడు నేను మళ్ళీ నేనే వాక్యం అదంతా అయినా, సరేలేరా నేను చెప్తాను లేరా పో అని వాళ్ళ అమ్మ నాన్న ఈయన దగ్గరికి వస్తారు రికమెండేషన్. సరేలే వాళ్ళు వచ్చారు, సరేలే బాబు అక్కడ ఆంటీ ఉండి, బాబు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారులే అని ఆంటీ ఇచ్చేసేలే బాబు అని ఆంటీ చెప్పేస్తుంది. మైకిల్ వెళ్ళి ఉదాహరణకి చెప్తున్నానండి. వీళ్ళ నామకార్థ క్రైస్తవులు, వీళ్ళు ఎవరు, వీళ్ళకి దేవుడు ఎవరో తెలియదు, వాళ్ళ బాధ్యతలు ఏంటో తెలియదు. అటువంటి నామకార్థ క్రైస్తవులకి దేవుడు తన యొక్క సంరక్షణ ఇస్తాడండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రులు, ఒకే తల్లికి ఒకే తండ్రి, ఒక తల్లికి ఒక తండ్రికి ఇద్దరు పుట్టారు. ఒకడేమో మంచివాడు, వాడు మంచిగా చదువుకొని అధికారి అయ్యాడు. మరొకడేమో నిష్ప్రయోజకుడు అయ్యాడు. ఒకడేమో ప్రయోజకుడు, మరొకడేమో నిష్ప్రయోజకుడు. ఒకడేమో ఉదయం లేస్తే కాఫీ తాగుతాడు, ఇంకొకడేమో నిద్ర లేస్తే వాడు మందు తాగకపోతే చేతులన్నీ వణికిపోతాయి. ఈ తండ్రి ఉదయాన్నే పోయి, అయ్యా నేను చెప్పేవన్నీ వాస్తవాలండి, ఈ తండ్రి ఉదయాన్నే వెళ్తాడు, వెళ్ళి పెద్ద కొడుకేమో పాల ప్యాకెట్ కొంటాడు, చిన్న కొడుకేమో మందు బాటలు కొంటాడు. ఎందుకు? ఇదే తండ్రి, ఒకే తండ్రి. వాడికి పాల ప్యాకెట్ తీసుకెళ్ళిస్తే వాడికి కాఫీ తాకపోతే వాడు రోజు మొదలవదు, వాడు కాఫీ తాగి వాడు ఆఫీస్కి వెళ్ళాలి. వీడు మందు తాకపోతే వీడు చేతులు వణికిపోయి వీడు అసలు లేవలేడు. కాబట్టి అదే తండ్రి ఏం చేస్తాడు? అటువంటి మన సొసైటీస్లో అంటే మనం భూమి మీదే ఉన్నామండి. నెల్లూరులో అయినా అంతే, విజయవాడలో అయినా అంతే, ఢిల్లీలో అయినా అంతేనండి. ఏమండి ఇవన్నీ హైందువుల మధ్య, ముస్లింల మధ్య, సిక్కుల మధ్య జరుగుతున్నాయి కాదండి, మన కమ్యూనిటీలో, మన లొకాలిటీస్లో జరుగుతున్నాయండి. మళ్ళా ఉదయాన్నే అయ్యగారు వాకింగ్కి వస్తా కనపడాడు, ఆయనకి దాంకొని నేను రెండు వీధులు దాటి వచ్చేటప్పటికి ఈ టైం అయిందిరా, ముందు వాడిని లేపి అది చేతులు అన్నీ వణిగిపోతుంటాయి అన్నమాట. ఇది నామకార్థ క్రైస్తవం. ఇదేంటిది? నామకార్థ క్రైస్తవ్యం. ప్రియమైనటువంటి సహోదరుడు సోదరిమని, ఎవరు ఈ నామకార్థ క్రైస్తవులు? ఈ నామకార్థ క్రైస్తవులు దేవుని ప్రేమ ఈ తండ్రి దగ్గర కానీ ఉంటే, ఈ తండ్రి ఇద్దరిని ఎలా పెంచుంటాడు? దేవుని యొక్క ఎలా పెంచాలి పిల్లల్ని? ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో పెంచాలి. వీళ్ళు నామకార్థ క్రైస్తవులు కాబట్టి అయ్యగారు వాక్యం చెప్పేటప్పుడు వీళ్ళు రారు, వచ్చినా ఏదో రొట్టె ఇచ్చేటప్పుడో లేకపోతే వాక్యం సగం ఇచ్చేటప్పుడో వస్తారు. కాబట్టి నామకార్థ క్రైస్తవులుగా వీళ్ళు ఉంటారు. అసలు దేవుని ప్రేమించడం అంటేనే తెలియదు. కాబట్టి వీళ్ళ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించరు. కాబట్టి వీళ్ళ బిడ్డలు వీళ్ళ తల్లిదండ్రుల్ని ప్రేమించరు, వాళ్ళని సంతోషపెట్టరు. ఇప్పుడు ఆ తండ్రి, ఆ క్రైస్తవుడు అయినటువంటి ఆ తండ్రి ఉదయాన్నే పాల ప్యాకెట్కి ఎంత సంతోషంగా వెళ్తాడో, ఆ మందు తీసుకురావడానికి తన యొక్క హృదయంలో వేదనతో వెళ్తాడు కదా. ఎందుకు? ఇదే వేదన ఈయన ఆ బిడ్డలనిద్దరిని దేవుని సన్నిధికి తీసుకురాకుండా ఈ తండ్రి ఎవరిని వేదనకు గురి చేశాడు? నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావు. నువ్వేది యాజ్ యూ సో షల్ యూ రీప్. నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ పూర్ణ హృదయముతో, అంటే నీ హృదయం అంతా దేవుని మీద లీనమై లేదు క్రైస్తవురాలా. ఈరోజు మన కుటుంబాలు, మన జీవితాలు, మన ఆర్థిక స్థితిగతులు, మన రుణాలు, మన బాధలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవన్నీ మన జీవితాలను మనం ఆలోచించినట్లయితే దేవుడు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు చూడండి, నీ పూర్ణ హృదయంతో, నీ హృదయం అంతా నేనున్నానా? నీ పూర్ణ హృదయంతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నెంబర్ 2, నీ పూర్ణ మనసుతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా? తర్వాత ఇంకొక వచనం ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను ఇప్పుడే. మార్కు సువార్తలు అది. ఇక్కడ ఇంకొక మాట ఉంది, మార్కు 12:30. అక్కడ చూడండి, నీ పూర్ణ హృదయముతో, ఆత్మతో, వివేకముతో, చూడండి, నీ పూర్ణ బలముతో, విత్ యువర్ ఫిజికల్ బాడీ, నీ శరీరముతో, 206 ఎముకలు కలిగినటువంటి ఈ శరీరముతో, ఈ రక్తనాళాలు, తర్వాత
ఒక్కొక్క వ్యవస్థ, నాడి వ్యవస్థ, తర్వాత శ్వాసకోశ వ్యవస్థ, తర్వాత జీర్ణ వ్యవస్థ, ఇన్ని వ్యవస్థలు కలిగినటువంటి ఈ యొక్క శరీరముతో నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో, పెడిక్యూర్ చేయించుకో, మెనిక్యూర్ చేయించుకో, తర్వాత ఫేషియల్ చేయించుకో, స్క్రబ్ చేయించుకో, తర్వాత అదేదో ఒకటి ఉంటుంది బ్లీచింగ్ చేయించుకో, తర్వాత డై చేయించుకో. ఏమండి అవన్నీ శరీరానికండి. దానికన్నా ముందు ఏం చెప్తున్నాడండి? ఒకసారి చదవండి, అందరు చదవండి. నీ అంటున్నాడా, మీ అంటున్నాడా? అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? నిన్ను దేవుడు సృష్టించా, నువ్వు దేవుని చేత తల్లి గర్భంలో ఉండి పుట్టినటువంటి వాడవా, లేకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీవా? దేవుడేనా మనల్ని సృష్టించింది? కాబట్టి నిన్ను అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు దేవుడు. నీ పూర్ణమైన హృదయముతో, నీ పూర్ణమైన ఆత్మతో, నీ పూర్ణమైన వివేకముతో, నీ పూర్ణమైన బలముతో. అయ్యా బ్రేక్ ఎన్ని గంటలకయ్యా? బ్రేక్ టైం అయిపోయిందా? లేదు అదేట లే ఇది అయ్యా అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుంది మధ్యలో. కాబట్టి ఒక్కసారి చదివేశారు అందరూ. ఇంగ్లీష్లో కూడా చదివేయండి. యూ షెల్ లవ్. చదవండి. హార్ట్, సోల్. ఈ స్ట్రెంత్ ఎక్కడ ఉంటుంది? దీనికి కావాల్సిన బ్యూటీ పార్లర్ ఉంటుంది, దీనికి కావాల్సిన మంతిన సత్యనారాయణ చిట్కాలు ఉంటాయి, దీనికి కావాల్సిన జిమ్ము ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దీనికి కావలసినటువంటి దేవుని ప్రేమ మాత్రం అందివ్వం. అమ్మో చర్చిలో నేనెందుకు చిమ్మాలి, నేనెందుకు మాపేయాలి? అమ్మో నా వల్ల కాదు. ఏం కాదు? నా వల్ల కాదు. కాబట్టి ఇక్కడ ఆపుతాను. యేసు ప్రభు మరలా మన జ్ఞాపకం చేస్తాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ఇది ముఖ్యమైనది మొదటినైన ఆజ్ఞ. ఇప్పుడు దీంతో మనం మార్క్స్ వార్తలో చదివాం కదా. మార్క్స్ వార్తలు ఏమని ఒకటి యాడ్ చేసాం, 2 యాడ్ చేసాం అక్కడ. ఏంటంటే పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు, పూర్ణ వివేకము, పూర్ణ బలము. మొత్తం ఎన్ని? 5. పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు, పూర్ణ వివేకము,
తర్వాత పూర్ణ బలముతో. మనము దేవుణ్ణి ప్రేమించాలన్నది దేవుడు మనకు జారీ చేసినటువంటి ముఖ్యమైన ఆజ్ఞ. తర్వాత ప్రధానమైనటువంటి ఆజ్ఞ నెంబర్ 1, మొదటిదియునైన ఆజ్ఞ. ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి? మొదటి ఆజ్ఞ ఏంటి? రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు, ఎవరికి? మనకు బోధ కలుగు నిమిత్తము. మనకు ఏం కలగడానికి? 1 కొరింథీ 10:11. 1 కొరింథీ 10:11. యుగ అంతములో ఎవరున్నాము? ఏ యుగంతములో ఉన్నాము? చివరి యుగం. ఇంక మరో యుగం లేదు. చివరి యుగములో ఉన్నటువంటి మనకు అయ్యా ఏం కలుగజేయడానికంట? మనకు బోధ కలగజేయడానికి. రోమాపత్రికలో, కొరింథీ పత్రికలో బుద్ధి కలిగజేయడానికి. ఏమి రాసిచ్చారు? పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రతి లేఖనము వలన మనకేం కలగాలి? బోధ మరియు బుద్ధి కలగాలి. ఇప్పుడు పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఈ పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు, పూర్ణ వివేకము, పూర్ణ బలము మనకా కాదా? కాదు. పాత నిబంధన వాళ్ళకే, పితరుల యుగం వాళ్ళకి, ధర్మశాస్త్ర యుగం వాళ్ళకి. అంతేనా? వాక్యం ఏం చెప్తుంది? కొరింథీలకు రాసినటువంటి పత్రిక, రోమాపత్రిక ఎవరికి? యుగ చివరి యుగంలో జీవిస్తున్నటువంటి వారు ఎవరు? చివరి యుగం, క్రైస్తవ యుగం, క్రీస్తు యుగం, కృపాయుగంలో జీవిస్తున్నటువంటి మనకు ఏం కలగాలి? బోధ బుద్ధి. బోధ బుద్ధి కలగాలంటే మనం ఏం చదవాలి? లేఖనాలు చదవాలి. ఆ లేఖనాలు క్రొత్త నిబంధనలోనే ఉన్నాయా? పాత నిబంధనలో కూడా. వాటిని మనం ఏం చేయాలి? అవి వద్దు, అవి చదివితేనే కదా ఇవన్నీ గెలిచేది. పత్రికల్లో అంతా ఏమున్నాయి? గలతీలకు రాసినటువంటి పత్రిక నుండి యోధా పత్రిక వరకు ఏముంది? రోమాపత్రిక నుంచి యోధా పత్రిక వరకు ఏముంది? సువార్త, సువార్త, సువార్త. ఇంతేనా? సంఘం ఇదేనా? అవునా కాదండి? ఇదే కదా. ఒక ఆయన ఇదే చెప్తాడు. ఏం చెప్తాడు? ఆయనకి తీరిక ఉండదు. దేనికి? ఆయనకి సువార్త చెప్పేదానికి తప్ప. సువార్త ఎంతగా చెప్తాడంటే ఆయన సంఘాన్ని పట్టించుకునేటువంటి తీరిక కూడా ఉండదు ఆయనకి. ఏంటంటే నేను సువార్త ప్రకటించడానికి నా మీద ఏం మోపబడి ఉంది? ఏం ప్రకటించడానికి? ఎవరికండి? సర్వలోకానికి. కానీ సర్వలోకానికి నువ్వు సువార్తను ప్రకటించే వాడివిగా ఉండాలంటే ముందు నువ్వు దాన్ని ఎరిగినటువంటి వాడివిగా ఉండాలా కాదా? సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానం గురించి చెప్తాడు. కానీ యేసుక్రీస్తుని ప్రేమించడం మాత్రం ఈయన చెప్పడు. ఈయన చేయుడు, సంఘానికి చెప్పడు, ఇంక ఈయన ప్రకటించడు. వీళ్ళని ఏం క్రైస్తవులు అనాలా? వీళ్ళు లోకం కోసం క్రైస్తవులు. ఎవరు వీళ్ళు? క్రీస్తు ఎవరి కొరకు మరణించాడు? మన కొరకు మరణిస్తే ఆ క్రీస్తుని ప్రేమించడం వదిలిపెట్టేసి ఇంకా మిగతా అన్నీ చేస్తాం. ఏం చేస్తాం? ఊరును ఉద్ధరించే కార్యక్రమాలన్నీ చేస్తాం. కానీ మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి కార్యక్రమం దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఒకసారి చదువుదామా? కాలమును బట్టి చూసినట్లయితే మీరు ఎటువంటి వారు? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12-14 వచనాలు. ఈనాడు క్రీస్తు సంఘాల పరిస్థితి క్రీస్తు సంఘాలకు వర్తిస్తుంది.
మొదటి శతాబ్దంలో హెబ్రీ పత్రిక రాసినప్పుడు ఎలా వర్తించిందో ఈనాడు లోకంలో ఉన్న క్రీస్తు సంఘస్థులందరికీ ఇదే వర్తిస్తుంది. అది నెల్లూరులో ఉన్న, విజయవాడలో ఉన్న, మరి భారతదేశం మొత్తంలో ఉన్న, ఎక్కడున్నా ఏంటి వీళ్ళ పరిస్థితి అయ్యా? ఒకసారి పెద్దగా చదవండి. కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసినటువంటి మీరు ఏమి వచ్చింది? మూలపాఠములు మీకు మరలా. మూలపాఠం ఏంటి అయ్యా? మూలపాఠం ఏంటండి? మనకి ఇక్కడ చదివారు కదా, ఇక్కడ ఉంది కదా, మూలము ముఖ్యమైనది, మొదటిది మూలరాయి ఏది మనకి? మళ్ళీ అదే అన్నమాట. ఇప్పుడు ఎట్లుందంటే వేరే విధంగా పెంచేశారు. తెలుగులో ఒక మంచి సామెత ఉంది, ఆ పండితుడు ఎలా రాశాడు తెలియదు కానీ అది మనకి యాప్ట్గా ఉంటుంది అన్నమాట. పేరు మాత్రం కస్తూరి వారు ఇంటి నిండా చెప్పాలా తెలుసా? నేను చెప్తాను, మా వైపు ఉండేటువంటి విధంగా చెప్తాను. పండితుడు రాశాడు, ఇంటి పేరేమో కస్తూరి వారు, వాళ్ళ ఇంటి నిండా గబ్బిలాల కంపు అంట. పేరుకేమో క్రీస్తు సంఘం. లోపల జరిగాయన్న రాజకీయాలు ఇంకెక్కడ చూడం. పేరుకే చేయవలసింది అసలు ఈ క్రీస్తు సంఘం అని చెప్పుకుంటూ అసలు క్రీస్తు దేవుడే కాదనేటువంటి వాళ్ళు ఒకరున్నారు, అది వేరే విషయం. అసలు క్రీస్తుని వాళ్ళు బాహాటంగా ఏం చేస్తున్నారంటే, ఇంక సిలువ వేసే అంత పెద్ద మాటలు ఇంక ఉంది కానీ ఇంకా అసలు బాహాటంగా అసలు ఆయన పరువు తీసేస్తున్నారు. అసలు ఆయన ఇంకా అంటే నేను ఆ పదాన్ని ఎందుకు వాడలేదంటే ఇంకా అంతకన్నా ఇంకా పెద్ద పదం ఏదన్నా చెప్తారని. ఇంకా యేసుక్రీస్తుని అంటే దే ఆర్ డినయింగ్ జీసస్. యేసు ఎవరో యేసుని వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ డినయింగ్ అంటే అసలు ఆయన తృణీకరించి అసలు ఆయన కాదు. ఆయన ఒక భార్య వచ్చి ఈయన నా భర్త కాదంటే ఎట్లుంటుందండి? ఇక్కడ ఉన్నటువంటి భార్యాభర్తలు ఉన్నారు, వచ్చి ఈయన నా భర్త కాదండి అంటే ఎట్లుంటుంది? ఈమె నా భార్య కాదంటే ఎలా ఉంటుంది? అటువంటిది ఈ క్రీస్తు శరీరంలో సంఘంలో ఉన్నటువంటి వారు ఈ క్రీస్తునాడు కదా శిరస్సు, ఆయన నా మొగుడు కాదు, ఆయన నా భర్త కాదు అన్నట్టు ఉందన్నమాట. ఎందుకో తెలుసా? మూల పాఠాలు మర్చిపోయారు. ఏం మర్చిపోయారు అంటే ఫౌండేషన్ బాగుంటేనే కదా కట్టబడేది. ఆ ఫౌండేషన్ ఏంటంటే దే డినైడ్ లవింగ్ దేర్ లార్డ్. వాళ్ళ యొక్క గమనించండి, అక్కడ లార్డ్ అనేటువంటి పదం ఉంది కదా, ప్రభువుని వాళ్ళు ఏం చేయాలి? ప్రేమించాలి. ఆ పదమే మిస్ అయిపోయింది అక్కడ. ప్రేమించాలి కానీ ప్రేమించట్లా. సువార్త అంటారు, ప్రసంగాలు అంటారు, బైబిల్ స్కూల్ అంటారు, బైబిల్ కాలేజీలు అంటారు, మేము పెళ్ళిళ్ళు చేస్తామంటారు, మేము అవి చేస్తామంటారు, ఇవి చేస్తామంటారు, కానీ క్రీస్తు ప్రేమను ఏం చేయట్లేదు. క్రీస్తును ప్రేమను గురించి ప్రకటించకపోవడం కూడా ఒక పాపమే. క్రీస్తు ప్రేమను ఒక చంటి బిడ్డ ఉన్నాడు, 3 నెలల బిడ్డ ఉన్నాడు, ఆ 3 నెలల బిడ్డకి నెయ్యి వేసి పప్పు వేసి ముద్ద కలిపి పెడితే ఏంటమ్మా అది? అమ్మా ప్రేమ. 3 నెలల బిడ్డకండి, 3 నెలల బిడ్డకండి ఏమవుతుంది బిడ్డ? ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు మొదటిది ముఖ్యమైనది ఆ ఫౌండేషనే వేయకుండా నువ్వు స్వార్థ నేర్పితే ఏమి, నువ్వు పుస్తకాలు నేర్పితే ఏమి, సర్టిఫికేట్లు ఇస్తే ఏమి, దానివల్ల లాభం ఏముంది? భక్తి లేదండి. ఈరోజు నామకార్థమైనటువంటి క్రైస్తవులుగానే క్రీస్తు సంఘాల్లో ఉన్నారు, కానీ ఏమంటే మనకి బ్యాప్టిస్ట్ సంఘంతో, పెంతుకోస్ సంఘంతో, రోమన్ కథోలికులతో, లూథరన్లతో వాళ్ళకి వద్దండి. అసలు వాళ్ళు క్రైస్తవులే కాదండి. వాళ్ళు ఎవరు? వాళ్ళే చెప్తున్నారు మేము వీఆర్ క్యాథలిక్స్ అంటున్నారు, వీఆర్ లూథరన్స్ అంటున్నారు, వాళ్ళే ఒప్పుకుంటారు. వాళ్ళ సంగతి మనకెందుకండి? మేము బ్యాప్టిస్టులు అంటున్నారు, క్రైస్తవులు అనట్లా వాళ్ళు. వాళ్ళ సంగతి మన గురించి మాట్లాడుకుందాం. క్రీస్తు సంఘములుగా ఉన్నటువంటి మనము, క్రీస్తు యొక్క రక్తము చేత కొనబడినటువంటి మనము, మన దగ్గర నుండి క్రీస్తు ఎదురు చూస్తున్నటువంటి ప్రేమను ఆయనకి ఇస్తున్నామా? ప్రభువు చూస్తాడు. ఆయన ఎవరు? హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనములో ఆయన అంటున్నాడు, చూడండి 5:42, నేను మిమ్మును ఎరుగుదును,
దేవుని ప్రేమ మీలో లేదు. దేవుని ప్రేమ ఆయనే చెప్తున్నాడు, నేను కాదు, మరొకరు కాదు చెప్పేది, ప్రభువే చెప్తున్నాడు, మీలో నా మీద ప్రేమ లేదు. ఆయనే చెప్తున్నాడు. ఎలా చెప్తున్నావు ప్రభువా, ఎలా చెప్తున్నావు ప్రభువా అని అడిగినప్పుడు మనకి ఇక్కడ చూడండి, జ్వరం వస్తే ఎంత జ్వరం ఉందో తెలుసుకోవడానికి థర్మామీటర్ ఉంది, ఎంత బ్లడ్ ప్రెషర్ తెలుసుకోవడానికి స్పైజ్ఞానోమీటర్ ఉంది, తర్వాత షుగర్ తెలుసుకోవడానికి గ్లూకోమీటర్ ఉంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఈ టీవీ ఉంది, ఈ టీవీ 50 ఇంచులు అంటా నేను, లేకపోతే మరొకరు 32 ఇంచులు అంటారు, లేదు లేదు అది 18 ఇంచులు అని అంటారు. ఇది కరెక్టా రాంగ్ అని తెలుసుకోవడానికి మనకేం కావాలి? టేపో స్కేలో ఉంది కదా, స్కేల్ ఉంటే కరెక్ట్గా ఇది ఎంత మెజర్మెంటో మనం చెప్పగలం. అదేవిధంగా అసలు దేవుని ప్రేమ మనలో ఉందా, దేవుని నిజంగా ప్రేమిస్తున్నామా లేదా అని మనం ఎలా తెలుసుకోవడం అంటే దానికి కూడా ఏం కావాలి? స్కేల్ కావాలా లేదా? జ్వరము మెజర్ చేయడానికి ఒక మీటర్ ఉంది, బీపీకి ఒక మీటర్ ఉంది, షుగర్కి ఒక మీటర్ ఉంది, తర్వాత కొలతలకి ఒక టేప్ ఉంది. అదేవిధంగా దేవుని పట్ల నిజమైన ప్రేమ ఒక వ్యక్తి కలిగి ఉన్నాడా లేదా అని దాన్ని కొలత వేయడానికి కూడా ఏముంది? ఒక స్కేల్ ఉందన్నమాట. ఏంటంటే ఇఫ్ యు లవ్ ద లార్డ్ యూ విల్ లవ్ హిస్ చర్చ్. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సంఘాన్ని నీవు ప్రేమించలేదనుకోండి, నీవు దేవుణ్ణి ప్రేమించినట్ట, ప్రేమించకుండా ఉన్నట్ట? ప్రేమించనట్టే. సంఘం వేరు, దేవుడు వేరా? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఏ దేవుడు? క్రీస్తు అనే దేవుడు స్వరక్తం ఇచ్చి, తన సొంత రక్తాన్ని ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఆ సంఘం అంటే నాకొద్దు, ఆ సంఘము నాకొద్దు, సంఘం వద్దు, సంఘం యొక్క ఎదుగుదల వద్దు. అది ఎవరి పని? అది స్వార్థికుని పని అండి. సంఘం చిమ్మడమా, అమ్మో అది స్వార్థికురాలి పని. సంఘంలో మాపు పెట్టడమా, అది ఎవరి పని? స్వార్థికురాలి పనో లేకపోతే ఇంకొకరి పనో. సంఘం వద్దు నాకు. చైర్స్ వేయడం ఎవరి పని? సంఘంలో ఒక ఫ్యాన్ కావాలి, సంఘంలో ఒక లైట్ కావాలి, సంఘంలో ఇటువంటిది ఒకటి కావాలి. ఇవన్నీ అంతెందుకండి, ఖర్చు ఎందుకండి? అదే మన ఇంటికైతే ఏమండి, అది ఎవరిది? మనం కష్టపడి మనం నేను కట్టుకున్నానండి, ఇల్లు కష్టపడ్డానండి, చీటీ వేసానండి. ఏమేసాను? చీటీ వేసానండి. కొన్ని మానుకున్నానండి, నేను దాచుకున్నానండి, చీటీ వేసి ఇల్లు కట్టానండి, చీటీ వేసి బండి కొన్నానండి, చీటీ వేసి ఇంకోటి చేశానండి. కానీ అదే చీటీ వేసి దేవుని సంఘంలో ఏదో ఒకటి చేశారని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈరోజు. ఎందుకు? బికాజ్ దే డోంట్ లవ్ ద లార్డ్. ఎందుకంటే వారు ప్రభువుని ఏం చేయట్లేదు. చీటీ వేసి కూతురు పెళ్లి చేస్తున్నావు, చీటీ వేసి కొడుకు బండి కొంటున్నావు, చీటీ వేసి ఇల్లు కడుతున్నావు, చీటీ వేసి బంగారం కొంటున్నావు, చీటీ వేసి అన్ని కొంటున్నావు, చీటీ వేసి సంఘానికి ఏదో ఒక వస్తువు కొని లేకపోతున్న కారణం చీటీ వేసి కూతురుకు పెళ్లి చేసావంటే అది నీ బాధ్యత, కూతురు మీద నీకున్న ప్రేమ. చీటీ వేసి కుమారుడికి, నేను చెప్పేది వాస్తవాలండి, నేను ఎవరిని ఏదో నేను వాస్తవాలు చెప్తున్నా. ఈరోజు క్రీస్తు సంఘాలు అనేటువంటివి మనం వెలుగు అనమాట, లోకానికి ఎవరో వెలుగు. ఈ వెలుగు కానీ ఆరిపోతే ఈ లోకానికి అసలు అర్థమే ఉండదు. ఇప్పుడే మనుషులు పశువుల్లాగా జీవిస్తున్నారు. ఈ క్రీస్తు సంఘం అనేటువంటి వెలుగు ప్రకాశించకపోతే లోకం చీకటమయమైపోతుంది, సాతాను చెలరేగిపోతాడు. కాబట్టి ఇది వాస్తవం. ఈయన చీటీ వేసి కుమారుడికి వాహనం కొనుక్కున్నాడంటే దాని అర్థం ఏంటి? బికాస్ ఈ లవ్ హిస్ సన్. ఆ కుమారుడిని ఏం చేస్తున్నాడు? ఈయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి, మీ అందరికీ తెలుసు, మనందరం సగటు కుటుంబీకులమే. చీటీ కట్టడం అంటే సులభమా కష్టమా? ఎంత కష్టం? చాలా కష్టం. ఏంటి, నెల కొంత ఇయడమే కదా అండి. నేను ఒక నెల అప్పుడే అప్పుడే అపెండిసైటిస్ ఆపరేషన్ వస్తుంది, అప్పుడే బావమరిది ఆయనకి పెళ్లి చేయాలి, మనం ఏం చేయాలి? అప్పుడే అక్క కుమార్తె
వయసుకు వస్తుంది, ఆమెకి మనం చేయాల్సినటువంటి మర్యాదలు చేయాలి. ఇవన్నీ సులభం కాదు. ఇవన్నీ ఇన్ని దాటుకొని కుమారుడికో కుమార్తెకో లేకపోతే ఇంటికో ఇవన్నీ చేసుకున్నామంటే అక్కడ ఏది డామినేట్ చేస్తుంది వీటన్నిటి ముందు? ప్రేమ. ఎవరి మీద ప్రేమ? మన కుటుంబం మీద ప్రేమ, కూతురు మీద ప్రేమ, కొడుకు మీద ప్రేమ. అయితే సంఘాన్ని మాత్రం, ఈ సంఘం ఎలా కొన్నాడంట దేవుడు అంటే తన ప్రాణాన్ని ఇచ్చి కొన్న సంఘానికి మనం ఇచ్చే విలువ ఏంటి? ఆయన మాత్రం ప్రాణం ఇవ్వాలి, ఆయన మాత్రం రక్తం ఇవ్వాలి, ఆయన మాత్రం అన్నీ చేయాలా. ప్రార్థన చేసిన వెంటనే ఒక అది పూర్వం జరిగింది. మన భారతదేశము పురాతనమైన దేశం కాబట్టి ఒక రాజుగారికంట ఆయన ఎన్నో రాజ్యాలను ఆయన ఒక చక్రవర్తి. ఆయన ఎవరు? ఒక చక్రవర్తి. ఆ చక్రవర్తి అనేక దేశాలను పరిపాలిస్తున్నాడు. పరిపాలిస్తే ఆయన రాణికి గర్భఫలం లేదు. ఎవరు లేరు? ఎవరైనా నిద్రపోతున్నారా? పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే నాలాంటి దైవజనుడో లేకపోతే నాలాంటి ఒక పూజారో ఎవరో ఒక వెళ్ళి ఏం చెప్పాడు, అమ్మా రాణిగారు, మీరు పలానా దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయం చుట్టూ 7 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఎన్నిసార్లు? 7 సార్లు ప్రదక్షిణాలు చేయండి. మీరు మీ భర్త మీకు పండంటి బిడ్డ పుడతాడని చెప్పేసి వెళ్ళిపోయాడు. చెప్పిందే తడువు ఈమె రాణి, వాళ్ళ రాజ్యము, రాజుని తీసుకొని బిడ్డ పుడతాడంటే వెళ్ళి ఒక ప్రదక్షిణం చేయడం, పొట్ట చూసుకోవడం. ఏం చేస్తుంది? పొట్ట చూడడం. వాళ్ళ రాజుని చెప్పడం, అయ్యా చూడు ఏం చెప్పాడు స్వామి, ఒకసారి రెండోసారి తిరగడం, పొట్ట చూసుకోవడం. ఏంటి అంటే ఒక్క ప్రదక్షిణాలకే ఈమె గర్భవతి అయిపోద్ది. మనం కూడా ఎట్టంటే మోకాళ్ళు వేసి ఆమె అనంగానే ఇవి ట్రోలింగ్స్ చూస్తాం కదా, మన ఎట్టుందంటే ఎంత ఫన్నీగా ఉందంటే వాళ్ళు అవి చూసుకొని మనం తిట్టుకుంటాం వాళ్ళని. ఒక రీసెంట్గా లాస్ట్ మంత్లో అనుకుంటాం ఒక ట్రోలింగ్ వచ్చింది. ఆమెంట వంట చేయకుండా కూర్చుందంట. గుర్తుందమ్మా? దేవదూతలు వచ్చి ఏసయ్య ఇవి మాట్లాడుకుంటా కబుర్లు చెప్పుకుంటున్నారంట. దేవదూతలు వచ్చి అది చూస్తే మనకి ఎంత కోపం వచ్చింది. ఇప్పుడు మనం కూడా ఏంటి, అమ్మో నేను క్రీస్తు సంఘస్థులు, నేను ఎవరిని? క్రీస్తు సంఘస్థులను. మేము వాయిద్యాలు వాయించాం. అమ్మో మేము చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతా? అమ్మో మేము రొట్టె విరస్తాం, ద్రాక్షారసం తీసుకుంటాం. అమ్మో మేము రూపాయో 2 రూపాయలు వేస్తాం. అమ్మో మేము క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులం మేము. మోకాళ్ళు వేసినవి ఆమె నన్ను వెంటనే ఏం రావాలా? కొడుకు పెళ్ళి అయిపోవాలా. తాగుబోతాడు, తిరిగిపోతాడు, కానటువంటి వాడు, బాగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, కట్నం లేకుండా వీళ్ళ అమ్మాయికి పెళ్ళి అయిపోవాలా. ఎప్పుడు ఆమెనని ఇంకా మోకాళ్ళు కూడా వేయరు. ఎవరండి ఇది క్రీస్తు సంఘస్థులు. ఎలా ఉంది? ఆమె చేసినట్టే ఉంది మంద కూడా. ఆమె చేసి ఈరోజు అంటే ఎందుకు ఇవన్నీ అంటే, దేవుడు తన సర్వక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘాన్ని మనము గౌరవించకపోతే దేవుని ప్రేమించనట్టే. అర్థమవుతుందమ్మా? దేవుని ప్రేమించడం అంటే, దేవుని సంఘాన్ని ప్రేమించడం అంటే ఆదివారం వచ్చి మనము కూర్చొని వెళ్ళిపోవడం కాదు. సంఘము గురించి మనం ఆలోచించాలి. సంఘము కొరకు మనం ప్రార్థన చేయాలి. మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘము ఏం చేసింది తెలుసమ్మా? మాసిదోనియాలో ఉన్న సంఘం ఏం చేసిందో అమ్మ తెలుసా? యెరూషలేములో ఉన్న సంఘం ఏం చేసింది? అమ్మో అవన్నీ చరస్థిరాస్తులు అవన్నీ చెప్పకమ్మా. అవన్నీ నేనే ఆడ చేసేది. అవన్నీ వద్దు. చరస్థిరాస్తులంట. అమ్మో, దేవుని ప్రేమించకపోతే, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అంటే అది దేవుని కొరకు సమస్తం ఇవ్వడం. ముందు ఏంటి? ప్రాముఖ్యత ఏంటి?
దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని సంఘాన్ని కూడా ప్రేమించాలి. దేవుని ఉదయాన్నే ఆదివారం లేయడం. ఎలా లేయడం? ఈరోజు ఆదివారమా, 1 గంట ఆలస్యంగా పండుకుంటే బాగుండా. ఈరోజు అనిల్ గారు వస్తారో లేకపోతే యేసుపాదం గారు వస్తారో. అనిల్ గారు ఒక పాట పాడి సరిపెట్టుకుంటే బాగుంటుంది కదా. యేసుపాదం గారు వస్తారేమో. ఆయన ఎన్ని రెఫరెన్స్లు చెప్తాడు. ఒక 2 వాక్యాలు చెప్పి ముగించేస్తే, తొందరగా ముగించేస్తే పోద్ది కదా. పోయే దారిలోనే చికెనో చేపలో తీసుకొని వండుకొని తినాలి మళ్ళా. లేకపోతే అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగాలి. లేకపోతే గాంధీ హిల్ దగ్గరికి పోయి విజయవాడనంతా చూడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది సగటు క్రీస్తు సంఘస్థుని యొక్క ఆలోచనగా మారిపోయింది. ఇది మమ్మల్ని కదా, ప్రతి సంఘంలో, మా సంఘంలో అయినా మీ స్థానిక సంఘం ఎక్కడ దగ్గర ఏంటంటే ఇలా మారిపోయింది. ఇలా ఉంటే దీవెనలు రావు. ఇలా వస్తే ఏముండవు, దీవెనలు ఉండవు సుమా. ఇలా ఉంటే పరలోక రాజ్యం లేదు సుమా. లేదు, పరలోక రాజ్యం లేదు. పరలోక రాజ్యం అక్కడ అంటారు ఆయన యేసుప్రభు అంట, అయ్యా నీ పేరట మేము దయ్యాలు వెళ్ళగొట్టాం. మనమేమనుకుంటాం? ఆ టెంపుల్ ఆయన్నో హౌస్ ఆయన్నో అనుకుంటాం. ఇక్కడ విజయవాడలో ఇంకొక ఆయన ఉన్నాడు కదా, కుష్ అంటుంటాడు. ఆయన గురించి చెప్పాడు అనుకుంటున్నాం మనం. నేను చెప్పాను మీకు, వాళ్ళు అసలు వాళ్ళే కాదు. ఈ బైబిల్ గ్రంథం రాయబడింది, చెప్పబడింది మనకే. ఎవరికే? క్రీస్తు సంఘస్థులకే, స్వార్థం ఇచ్చుకున్న నీకు నాకే. అక్కడ ప్రభు పేరట చేసింది ఎవరు? అయ్యా నీ పేరట మేము, అయ్యా నేను ఆకలి కొన్నాను, మీరు మాకేం పెట్టలేదు. ఏం పెట్టలేదు. నేను తప్పికొన్నాను. తర్వాత అమ్మో వద్దు. అట్లాంటివన్నీ సంఘంకి వచ్చామా, తలంచుకొని వచ్చాం. ఎలా? తలంచుకొని వచ్చాం. మళ్ళా తల దించుకొనే వెళ్ళిపోవడం. ఇక్కడ వద్దు. ఎందుకు? అమ్మో ఏమన్నా అడుగుతారేమో. ఏం అడుగుతారు? రాబర్ట్ గారు ఒక 1000 రూపాయలు సర్దండి, మీ అబ్బాయి లండన్లో ఉన్నాడుగా అని అడుగుతారేమో. వద్దు. అంతే. అనిల్ గారు ఆయుర్వేదం మంచిదా, హోమియోపతి మంచిదా అని అడిగితే మళ్ళా అనిల్ గారిని మెడిసిన్ అడుగుతారని. ఏమండి నాకు తెలియదండి. ఇవన్నీ సంఘంలో అండి, క్రీస్తు సంఘస్థుల్లోనండి ఇవన్నీ. అసలు మెయిన్ది మర్చిపోతున్నామండి సహోదరుడా, సోదరిమని. దేవుడు అడుగుతూ ఉన్నాడు, నేను నా ప్రాణాన్ని పెట్టి మిమ్మల్ని కొంటే మీరు నాకు ఇచ్చేటువంటి ప్రేమ ఏది? నా పేరట ఒకడు వచ్చినటువంటి వాడి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ ఫలం పోదు అంటున్నాను కదా. నువ్వు ఎంతమందికి నీళ్ళు ఇస్తున్నావు? నువ్వు ఎంతమందికి ఆహారం పెడుతున్నావు? టెంట్ వేసి భోజనాలు పెట్టి ఉచిత అన్నదానమో ఉచిత వస్త్రదానం అని చేయబడలేదండి. నీ ఇంటి ముందుకు వచ్చినటువంటి ఒక వ్యక్తికి అమ్మ ఆకలేస్తుందంటే అంత అన్నం పెడితే అది ఎవరికి చేసినట్టు? ప్రభువుకు చేసినట్టు. ఒక వ్యక్తి దాహంతో నీళ్ళు అడుగుతున్నాడు. మన చేతుల్లో 20 రూపాయల బాటిల్ ఉంది. 20 రూపాయల బాటిల్ ఉన్నప్పుడు సగం తాగేసి ఉంటాం. వాడు ఎంత దాహంతో ఉంటే నీ ఎంగిల్ నీళ్ళు అడుగుతాడు? ఏమండి, ఈ ఎంగిల్ నీళ్ళు అడిగాడంటే వాడు ఎంత దాహంలో ఉన్నాడు. 20 రూపాయల బాటిల్ నీకు ఇయ్యాలంటే ఏది ప్రేమ? నీ కొరకు పనికి మాలినటువంటి వాడివి. అసలు మన వంటి పాపాత్ములు ఈ లోకంలో ఎవరు లేరు. అటువంటి వారి కొరకు ఆయన తన రక్తాన్ని ఎలా చిందించాడు? యూదా ఇస్కరియోతు వచ్చి ఏం ముద్దు పెట్టాడు ఆయనకి? కపటమైన ముద్దు పెట్టాడు. ఎటువంటి ముద్దు? కపటమైనటువంటి నవ్వు తెలుసుగా మనకి. ఇలా నవ్వుతాం. ఇలా అనిల్ గారండి, మళ్ళీ అనిల్ గారు ప్లస్ అండి, నాన్నగారండి. పనికి మాలినోడు కడుపు పుట్టానండి అంటాడు ఫ్రెండ్తో వెళ్ళి. మళ్ళీ ఏంటి అక్కడ? మళ్ళీ అయ్యగారండి. అబ్బా మా దైవజనుడు ఉన్నాడే, అబ్బా నాన్నగారు ఆయనంటే చెవు కోసుకుంటాడండి. మా నాన్నగారి కోసం వెళ్తానండి అంటే దైవజనుడు అంటే గౌరవం లేదు, తల్లిదండ్రులంటే గౌరవం లేదు. ఇవన్నీ ఎందుకు లేదు అంటే దేవుని మీద ఏమి లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే ఇవన్నీ ఉండవండి. ప్రేమ లేకపోతే, ప్రేమ ఉంది కాబట్టే తండ్రి అన్నీ త్యాగం చేసి కుమార్తెకు, కుమారుడికి, కుటుంబానికి ఆయన సమకూరుస్తున్నాడు. ప్రభువు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు దేవుడు అంటే ప్రేమ లేదు కాబట్టి దేవుని సంఘానికి రావడం అంటే మనకి భారం. దేవుని సంఘానికి ఏదైనా ఖర్చు పెట్టాలంటే
ఎందుకండి అనిల్ గారు అన్ని ఫ్యాన్లు? ఎందుకండి? ఏమండి ఎందుకండి అన్ని ఫ్యాన్లు? ఎందుకండి టీవీ? ఏమండి ఎందుకండి టీవీ? ఇవన్నీ ప్రభువును ప్రేమిస్తే వస్తాయండి. మనం ఎక్కువగా ఎవరి సన్నిధిలో గడపాలి? ఎప్పుడు గడుపుతాం? ప్రేమిస్తే గడుపుతాం. దేవుని ప్రేమించాలండి మన హృదయంలో. అందుకని చెప్తాడు మత్తయి సువార్త 6:33 మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి. ఆయన రాజ్యాన్ని ఎవరిని వెతకమన్నాడు ముందు? ఇప్పుడు మనకు సింక్ అవుతుందా మీకు? మొదటి ఆజ్ఞ మొదట వెతకడం. మొదటి ఆజ్ఞ ఏంటి? తర్వాత మొదటగా వెతకడం దేన్ని వెతకాలి? రాజ్యాన్ని వెతకాలి. అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే సంఘాన్ని ప్రేమించడం, దేవుని ప్రేమించడం అనేనా? కాబట్టి మా సంఘాన్ని ప్రేమిస్తావా? ఇది చూడండి ఒకసారి. ఆ పిల్లోడు చూడండి, ఆ పిల్లోడు కన్నా కొంచెం పెద్ద పిల్లోడు. నాన్న ఇటు చూడయ్యా, చిన్నాడు ఇటు చూడమ్మా, ఈయన చూడు ఎట్టున్నాడు, అక్కడ చూడు ఎట్టున్నాడు ఆయన. నువ్వేనా అది? అలా ఉంటావా మనము? సంఘంలో ఎవరిని ప్రేమిస్తున్నావు? ఏంది ఆయన స్కూల్లో అలా అంటాడు ఆయన. ఇక్కడ ఈమెవరమ్మా? ఈమెం చేస్తుంది? ఈమెవరమ్మా? ఈమెం చేస్తుందమ్మా? ఎవరో ఉంటాం ఇక్కడ వీళ్ళల్లో. ఈ ముఖాలు కాకపోయినా ఏదో ఒకరు ఉంటాం మనం. చేతులు అంతా ఏలాడదీయడం, చూసుకోవడం. ఇప్పుడు ఇవన్నీ ఉండవు. ఇప్పుడంతా ఫోన్లోనే అన్నీ కనిపిస్తాయి అంతా. కాబట్టి నా జుట్టు జరిగిపోయి తర్వాత చెప్తాను. రే అనిల్ చూస్తున్నాడు రా, లేరా అని ఆయన చూడు. అబ్బా ఈ అనిల్ ఎప్పుడు రా ప్రసంగం ముగిస్తాడని ఆయన. ఇంద్రుడు ఏం చేస్తున్నాడు? అమ్మా ఇది దేవుడిని ప్రేమించడం అమ్మా. తర్వాత ఈ చూడమ్మా ఏం చేస్తుందో ఇక్కడ. అమ్మ ఏం చేస్తుంది చెప్పండి అమ్మా? మొబైల్ చాటింగ్ చేస్తుంది. ఇంకమ్మా చెప్పండి అమ్మా, ఏదో చెప్పండి, మీరన్నా చెప్పండి. మొబైల్లో అమ్మ గేమ్ ఆడుతుంది. ఆడి ఉన్నారు మీరు సంఘంలో. ఇంకా ఇంకా మొబైల్లో ఇంకేం చూస్తామమ్మా చర్చిలో కూర్చొని? అమ్మ అబ్బా ఇవి చేసే పనే అది. యూట్యూబ్ షార్ట్స్. ఇంకా భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్స్. వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత మనస్పర్ధలు వచ్చింది. ఆమెమో వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. ఈ పెళ్లి చేసిన వాళ్ళకి మా పని అమ్మగారింటికి ఆమెతో పాటు పోవడమే. ఏం చేయడానికి? కలపడానికి. పోతే కూర్చోబెట్టి ఆమె చెప్పే ఏంటి అన్నా తెలుసా, మా ఆయన రొట్టెకి ప్రార్థన మా ఆయనకి వేస్తావు నువ్వు. ఈమె డాక్టరు, ఆయన కూడా డాక్టర్. రొట్టెకి ప్రార్థన చేసి వచ్చి అందరికి పంచి ద్రాక్షారసం వేరే వాళ్ళకి వస్తారు. అప్పుడు నేను చేస్తున్నాడు తెలుసా? మొబైల్లో ఫేస్బుక్ చూస్తుంటాడు. ఏం చూస్తుంటాడు? అమ్మ ఇది యథార్థంగా చెప్పిందమ్మా. ఇది ఏం చూస్తుంటారు? ఆమె ఏం చూస్తుంటుంది? ఎక్కడ అమ్మ ఇప్పుడే నువ్వు చెప్పావు, అప్పుడే చెప్పచ్చుగా అంటే అప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడు అన్యోన్యంగా ఉన్నారు. కాబట్టి అప్పుడు చెప్పరు. అంటే ఒక కంప్లైంట్గా చెప్పింది. అంటే ఏంటి? చర్చిలో కూర్చొని ఏం చేస్తున్నారు? ఫేస్బుక్ కూడా చూస్తారు. తర్వాత ఇంకొక ఆయన చూద్దాం. వీళ్ళంతా దేవుడిని ప్రేమించేవాళ్ళండి, క్రీస్తు సంఘస్థులండి వీళ్ళందరూ. నేను మీకు అవన్నీ గమనిస్తున్నాను చూడండి. వీళ్ళందరూ కూడా వీటిల్లో బైబిల్ ఉన్నాయి చూడండి. వీళ్ళందరూ క్రీస్తు సంఘస్థులండి. చూడండి వీళ్ళ పరిస్థితులు చూడండి. ఈ చూడు ఏం చేస్తున్నారు? ఏం చెప్తారయ్య గారు? బీపీ బిల్లా, అదేనది షుగర్ బిల్లా. ఏమండి అనిల్ గారు మీకు తెలియదంటండి, షుగర్ బిల్ వేసుకుంటే నిద్ర రాదా? వస్తుందా? రాదండి. అయ్యగారినే మళ్ళీ ప్రశ్నించడం.
ఎప్పుడు అదే షుగర్ బిల్ వేసుకొని ఒక పెళ్లికో లేకపోతే ఒక తీర్మానంతో పెద్ద మనిషి తరహా ఇచ్చి కుర్చీలో ముగ్గులో కూర్చోబెడితే పంచాయతీ చేయమని చెప్తే ఈయనకి నిద్ర వస్తుందండి. ఆ రోజు షుగర్ బిల్ల మింగడా అయిన చర్చికి వస్తే మాత్రం షుగర్ బిల్ల, కొలెస్ట్రాల్ బిల్ల, తర్వాత మరొక బిల్ల, బీపీ బిల్లలు. ఇక్కడ మాత్రం మళ్ళీ బైబిల్ చేతులు, ఆ పక్కన వాళ్ళు చూడండి ఎట్టు పెట్టుకున్నాడు. ఇదంతా దేవుని ప్రేమించడమా? దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని సంఘాన్ని ప్రేమించడం. దేవుని సంఘములో మనము ప్రవర్తించేటువంటి ప్రవర్తన కూడా దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తున్నామో లేదో వ్యక్తపరుస్తుందండి. ఈరోజు సంఘము, ఈయన సంఘమే వద్దు, ఈయన లోకమంతా పోయి ప్రకటన చేస్తుంటాడు. వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అక్కలు ఏమంటారంటే, అయ్యా నువ్వన్నా చెప్పాయా ఆయనకి మా ఆస్తి కొట్టేసి ఆయన ఆస్తిగా రాసుకున్నాడయ్యా. ఈయన పెద్ద బోధకుడు, మళ్ళా ఈయన పెద్ద బోధకుడు. మీరు ఎట్టన్నా పోండి, ఈయన లోకమంతా సువార్త చెప్తాడు. తమ్ముడు ఆస్తి ఈయనకే కావాలి, అన్న ఆస్తి ఈయనకే కావాలి, పక్కింటి వాళ్ళ ఆస్తి ఈయనకే కావాలి. క్రీస్తుని ప్రేమించినటువంటి వాడు క్రీస్తుని ప్రేమించలేదు కాబట్టి సొంత తల్లి గర్భములో తోబుట్టు అయినటువంటి తమ్ముడు ఆస్తిని లాక్కుంటున్నాడు, అన్న ఆస్తిని లాక్కుంటున్నాడు, పక్కింటి వాళ్ళ ఆస్తిని లాక్కుంటున్నాడు. మరొకరిని ఏదైనా అంటే పోలీస్ కేసు అంటాడు, ఏదైనా అంటే లాయర్ అంటాడు. ఏంటి క్రీస్తు ప్రేమ? ఏదండి క్రీస్తు సంఘం యొక్క? క్రీస్తు సంఘములో ఉన్నటువంటి దీవెనలేయి? నేడు క్రీస్తు సంఘములో ఉన్నటువంటి దీవెనలు, క్రీస్తు సంఘములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, క్రీస్తు సంఘములో ఉంటే మేలులు క్రీస్తు సంఘాల కుటుంబాల్లో లేవేమి? క్రీస్తు సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తులు ఐఏఎస్ల కార్యమేమి? క్రీస్తు సంఘాల్లో పుట్టినటువంటి పెరిగినటువంటి యవనస్తులు కలెక్టర్లకు భార్యలో, ఎస్పీలకు భార్యలో, లేకపోతే మంచి స్థాయిలో లేరేమి? దేవుడు చెప్పాడు కదండి, దేవుణ్ణి ప్రేమించిన వాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించినటువంటి వాడు తోకగా ఉన్నాడు, వాడు తలగా ఉంటాడండి. తల ఏడి సెక్రటరియట్లో ఒకటి కూడా లేడేడి, ఎస్పీ ఆఫీసులో లేడేడి క్రీస్తు సంఘ సభ్యుడు, ఆర్టీఓ ఆఫీసులో లేడేడి క్రీస్తు సంఘ సభ్యుడు, కలెక్టర్ గారి భారీగా లేదేది ఒక క్రీస్తు సంఘ సభ్యురాలు? ఏమైనా దేవుని దీవెనలన్నీ క్రీస్తు సంఘంలో? పేరు మాత్రం కస్తూరి, ఇంటి నిండా గబ్బిలాల కంపు. వీళ్ళకి ఏముండదు, ఒక ఆశీర్వాదం ఉండదు, ఒక దీవెన ఉండదు, ఒక ఏముండదు. వీళ్ళ పేరుకు మాత్రం వీళ్ళు ఏంటంటే వాకింగ్ బైబిల్స్. వీళ్ళకి ఏంటి, అబ్బా వీళ్ళు వేస్తారు లాయర్ పాయింట్లు. వీళ్ళు ఎవరంటే, వీళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్లు ఎవరంటే వీళ్ళ బైబిల్ లాయర్స్ అనొచ్చు. కింద వేస్తే మీదకేస్తాడు, మీదకేస్తే అది వేస్తాడు. ఇది ఏ యుగం? ఇది పితరుల యుగం, ఇది ధర్మశాస్త్ర యుగం, ఇది క్రీస్తు యుగం. అబ్బా అది 400 సంవత్సరాలు, అది నిశ్శబ్ద కాలం. ఇవన్నీ చెప్తారు కానీ అసలు చేయాల్సినవి చేయరు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఉండదు. సంఘాన్ని చీల్చేయండి, ఈ సంఘంలో అలిగి ఇంకో సంఘంలోకి వెళ్ళిపోవడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి వారి మధ్యలో మనం ఉన్నాం. ఇటువంటి వారి మధ్యలో వీళ్ళందరినీ ఎవరు ప్రేరేపి? ఇప్పుడు యేసు ప్రభువుతో ఉన్నాడండి. యేసు ప్రభువుతో ఎవరున్నాడు? యూదా ఇస్కరియోతు ఉన్నాడు. యూదా ఇస్కరియోతును అలా ప్రేరేపించింది ఎవరు అంటే, ఆ 3.5 సంవత్సరం శిష్యరికం చేసినటువంటి యూదాతో పాటు సాతాను ఉన్నాడు. యేసు ప్రభు సాతానుతో పాటే కదా తిరిగాడు. ఈరోజు మనం కూడా ఎవరి మధ్యలోనే ఉన్నాం కాబట్టి సాతాను మధ్యలో ఉన్నాం. కానీ మిగతా 11 మంది యూదా ఏ విధంగా కలుషితం అయ్యాడో మిగతా 11 మంది కలుషితులు అయ్యారా? ఈరోజు అదే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరుడా, సోదరీమణి, కలుషితం లేనటువంటి భక్తి మనం కలిగి జీవించాలంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని అది మనకి తెలుస్తుందంటే మనము దేవుని సంఘాన్ని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుని సంఘాన్ని. నీ స్థానిక సంఘాన్ని నీవు ప్రేమించాలి. నీ కొరకు ప్రార్థన చేసేటువంటి స్థానిక సంఘాన్ని నీవు ప్రేమించాలి. నీ స్థానిక సంఘములో నీ యొక్క ప్రవర్తన ఎలా ఉన్నా? ఇలా కూర్చుంటున్నామా? ఇలా కూర్చుంటున్నామా? అసలు సంఘంలో తల మీద చేతులు పెట్టి మనం కూర్చుంటున్నామా? లేకపోతే ముసుగు, అసలు పక్కన వాళ్ళు ఏమైనా పలకరిస్తారేమో అని అలా కూర్చుంటున్నామా? లేకపోతే తూగుతున్నామా? నిద్రపోతున్నామా? ప్రియమైనటువంటి వారలారా, ఎక్కడ 2-3 నా నామను కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానని చెప్పినటువంటి ప్రభువు మన మధ్యలో ఉన్నాడని తెలియకుండా ఏం చూస్తా? నన్నుగా చూసేది. దేవుని ప్రేమించడమా? దేవుని సంఘంలో వచ్చి దేవుని అదే ఒక పేరంటానికో ఒక పెళ్ళికో వెళ్తే టైం చూస్తామండి. అబ్బా టైమే తెలియలా. ఏం తెలియలా? ఎందుకు? ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్తే టైం తెలుస్తుందా?
వస్తే మాత్రం ఈరోజు అనిల్ గారు తొందరగా ప్రసంగం ముగిస్తే బాగుండే, యేసుపాదం గారు తొందరగా ప్రసంగం ముగిస్తే బాగుండే అని అక్కడ అనుకోంగా, అరే తొందరగా కానివ్వండి ఫ్రెండ్స్, తొందరగా కానివ్వండి, మేము ఇంటికి వెళ్ళాలండి ఎప్పుడన్నా అంటామా? పెళ్ళికో పేరంటానికి వెళ్ళినప్పుడు త్వరగా పెట్టేయండి, మేము ఇంటికి వెళ్ళిపోవాలి అంటామా? అన్నం. సంఘానికి వస్తే మాత్రం అయ్యగారు కొంచెం తొందరగా ముగించండి అయ్యగారు, అంతేనా? అంటే దేవుని మీద మనకు ఉన్నటువంటి ప్రేమ అది చూపిస్తుంది. ఎప్పుడైతే మనం ఆరాధనలో టైం చూసామో, ఎప్పుడైతే ఆరాధనలో మనము ఇలా కూర్చున్నామో, ఎప్పుడైతే ఆరాధనలో తల మీదకి చేయబోయిందో, ఎప్పుడైతే ఈయనకేమొచ్చింది? అబ్బా, ఈయనకి ఆవులింతలు వచ్చేసినాయి. నువ్వు కాదులే, ఆవులింతలు వచ్చేసినాయి. ఎప్పుడు? ప్రేమిస్తే వస్తుందమ్మా. ప్రేమిస్తే వస్తుందా? రాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం ఉదయం నుంచి నేను చెప్పిందే మీకు ముందు వెనక్కి అన్నీ చెప్తున్నా. ఏంటంటే మనము ఒక దాంట్లో మిస్ అయిపోయాం. మనం ఏమైపోయాం? మనం దారి తప్పిపోయాం. ప్రధానమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది మూలరాయిని మనం ఏం చేసాం? మూలరాయి ఎవరు? ఆ క్రీస్తును మనం ఏం చేయాలి? ప్రేమించాలి. దాన్ని చేయకుండా ఎన్నెన్నో చేస్తాం. దానివల్ల లాభం ఏంటి? క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి ఈరోజు క్రీస్తు సంఘములో నీవు ఉన్నా, నీ యొక్క క్రియ ఏది? క్రీస్తు పట్ల నీవు చూపించవలసినటువంటి ప్రేమ ఏది? ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. పరిశోధించి అయ్యా, ఈయన దేవుని వాక్యాన్ని నేనేం చేస్తాడు? పరిశోధిస్తాడు. క్రీస్తు సంఘస్థులు చేసే పనిలే ఇవన్నీ. పరిశీలన చేస్తారు. ఉదయాన్నే 3 గంటలకు లేచి, 4 గంటలకు లేచి, 5 గంటలకు లేచి, కరోనా వచ్చిన తర్వాత జూములు, తర్వాత వెబెక్స్లు ఇవన్నీ ఉండవా? అన్నీ ఉంటాయి, ప్రతి సంఘంలో ఉన్నాయిలేండి. అనిల్ చెప్తుంటాడు, అనిల్ మా సంఘంలో జరిగి జూమ్ మీటింగ్లో పాల్గొంటాడు. నేను చెప్తున్నాడు, అన్న ఒకడేమో తింటుంటాడన్న, నేను ఎందుకు చూస్తాను వాడు తింటున్నాడో లేదో, నేను వాక్యం చెప్పేటప్పుడు నా పని అయిపోద్ది. ఇంకొకటి చెవు గిరుకుంటా ఉంటాడు. జూమ్లో మా సంఘస్థులు చేసేవి ఆయన కూడా కనెక్ట్ అవుతాడు బైబిల్ స్టడీగా. ఆయన చెప్తా ఉన్నాడు నిన్న, అన్న అవన్నీ చూసుకోవా నువ్వు అని. అవన్నీ ఎందుకు చూసుకుంటా అంటే, వీళ్ళు చేసేది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తారు? ఎజ్రా ఏం చేశాడు? పరిశోధించాడు. పరిశోధించిన వెంటనే బోధించేశాడు ఈయన. ఇంకో సంఘం పెట్టేశాడు ఈయన. ఏం చేశాడు ఈయన? ఒకసారి అందరు చదవండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును ఏమని నిశ్చయించుకున్నాడు? ముందు నేను జీవిస్తాను, తర్వాత ప్రకటిస్తాను. ఈయన ఉదయం లేస్తే ప్రసంగం. క్రీస్తు సంఘస్థులకు ఉన్నటువంటి ఇదేంటంటే, ఈమె పని చేసినా, ఈమె వ్యాపారం చేసినా, లేకపోతే ఈయన కాలేజీకి వెళ్ళినా ఏం చేస్తారంటే వీళ్ళు వాక్యం చెప్తూ ఉంటారు. ఏం చెప్తుంటారు? వాక్యం చెప్తూ ఉంటారు. నేను దరిదాపు 7వ క్లాసులోనే వాక్యం చెప్పా. 7వ తరగతిలోనే మా ఫ్రెండ్స్కి వాక్యం చెప్పేవాడిని. అంటే ఒకటే కదా, మందంతా ఒకే పేరు కదా, క్రీస్తు సంఘమే కదా మంది. అంటే వాక్యం చెప్పేస్తాం. వాక్యం చెప్పేది నేర్చుకుంటాం. కానీ దానికి ముందు ఒకటి ఉంది, చెప్పేదానికి ముందు ఒకటి ఉంది. ఏంటది? దానికి ముందు పరిశోధించేస్తాం. మధ్యలో ఏం చేస్తాం? 3 ఉన్నాయండి. పరిశోధించాలి, దాని ప్రకారము పదం చదవండి. పరిశోధించటకు దాని ప్రకారము నడుచుకోవాలి, తర్వాత బోధించాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నేర్చేసుకుంటున్నాం. నా బోటోళ్ళ దగ్గర నేర్చేసుకుంటున్నాము. రెండోది క్రియలు లేని విశ్వాసం. క్రియలు లేవు, జీవితం లేదు, జీవితాన్ని ఆడబెట్టేసి. మూడోది ఏంటి? బోధించాలి. అందరూ బోధకులే. ఏమైపోతారు? అందరూ బోధకులే. ఏంటా నీ బోధ అంటే, పౌలు 3 స్వార్థ ప్రయాణాలు చేశాడు. తిమోతి, తీతు, యోధా
తర్వాత యాకోబు. అసలు మార్క్స్ వార్త ఎవరు రాశారు తెలుసా మీకు? ఎవరు రాశారు తెలుసా? ప్రశ్న. ఏమంటే నేను అడగట్లేదండి, క్రీస్తు సంఘస్థులు వీళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అంటే ఆదివారం ఆరాధన కూడా వచ్చి ఉండరు. ఆదివారం ఆరాధన కూడా ఎందుకు రాలేదయ్యా అంటే జిమ్కి వెళ్ళాను ఆ రోజు. ఎక్కడికి వెళ్ళాను? ఆరాధన అయిపోయిన తర్వాత సాయంత్రం జిమ్కి. అంటే ఈయన మళ్ళీ క్రీస్తు సంఘస్థుడు. ఈయన మళ్ళా జిమ్లో ఫ్రెండ్కి మళ్ళీ వాక్యం చెప్తాడు, ఈయన మాత్రం జీవించడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి నా సహోదరుడా సహోదరిమని, మనము దేవుని ప్రేమించాలి. ఎజ్రా ఏం చేశాడు? పరిశోధించాడు, ప్రవర్తించాడు, జీవించాడు, తర్వాత నేర్పాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పరిశీలించేస్తున్నాం, బోధించేస్తున్నాం. జీవితం ఏది? జీవితం లేదు. జీవితం ఉంటేనే కదా జీవితంలో వృద్ధి, జీవితం ఉంటే కదా ఆత్మ సంబంధమైన ఎదుగుదల. అందుకు జీవితం ఉంటే అక్కడ ఏం లేదు, జీవితం లేదు, ఏం లేదు. మీరు మూల పాఠాలు మళ్ళీ మీకు చెప్పాల్సినటువంటి అవసరత వచ్చిందని హెబ్రీ గ్రంథకర్త రాశాడు అంటే దానికి కారణం ఏంటంటే ఈరోజు మనం క్రీస్తు సంఘస్థులంగా దయచేసి అపవాది వేసేటటువంటి ఆ పొరను మనం తొలగించుకోవాలి, మూలానికి రావాలి. మనం ఎక్కడికి రావాలి? ఏంటి ఆ మూలం ఏంటి? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే దేవుని సంఘాన్ని ప్రేమించాలి. 2 దేవుని ఆరాధించడం, ప్రేమించాలి. దేవుని ఆరాధనకి వచ్చేటప్పుడు 3 పాటలు కాకుండా 2 పాటలు పాడితే బాగుండు, 20 నిమిషాలు కాకుండా 10 నిమిషాలు బాగుండు, తర్వాత ఈరోజు ఆయన రాకపోతే బాగుండు, ఈమె రాకపోతే బాగుండు కాదు. దేవుని సంఘానికి మనము ఎంత 100వ కీర్తనలో మనం చదువుతాం కదా, ఒకసారి చదవండి 100వ కీర్తన చివరిగా. సమస్త దేశములారా సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు. ఎలా రావాలి ఆయన సన్నిధికి? ప్రియమైనటువంటి దేవుని సహోదరుడా, ప్రియమైనటువంటి దేవుని కుమారుడా కుమార్తె, ప్రియమైనటువంటి ప్రభువునందు ఉన్నటువంటి సహోదరుడా సోదరిమని, దేవుని సన్నిధికి నీవు ఉత్సాహగానముతో వస్తే దేవుని ప్రేమించినట్టు. దేవుని సన్నిధికి నీ ఉత్సాహగానముతో కాకుండా, కొన్నిసార్లు మనము ప్రశాంతంగా, దేవుని వాక్యమే చెప్తుంది, సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి మనము ఎలా రావాలి? సంతోషముతో మనము దేవుని సన్నిధికి రావాలి. ఉత్సాహ గానము చేయుచు ఆయన. ఎలా ఉత్సాహ గానము చేస్తూ రావాలి? అబ్బా ఎంతసేపు చెప్తాడు, ఏమి చెప్తాడు, మళ్ళా దేనికి కానుక అడుగుతాడు, కానుకల గురించి ప్రసంగం చెప్తాడు, ఇదంతా ఏంది అని అనుకుంటా వస్తే అది దేవుని ప్రేమిస్తూ వస్తున్నట్ట, లేకపోతే దేవుని ప్రేమ మనలో లేకుండా వస్తున్నట్ట? సహోదరుడా సోదరిమని, దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటిది దేవుడు మనకు జారీ చేసిన ఆజ్ఞ. మనకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, కష్టమైనా సులభమైన, ప్రతికూల పరిస్థితులైనా అనుకూల పరిస్థితులైనా, అట్ ఎనీ కాస్ట్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది తప్ప మనకు వేరే శరణము లేదు. మనకున్నటువంటి శరణం ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం తప్ప. ఎలా ప్రేమించాలి? సగం ప్రేమ కాదు, ఆదివారం మాత్రమే కాదు, పెళ్లి రోజు మాత్రమే కాదు, ఆస్తి కోసం కాదు. ఆయన మనల్ని సృష్టించాడు, మనల్ని నిర్మించాడు, మనల్ని పోషించాడు, మనకు చలనమిచ్చాడు, మనకు ఉనికినిచ్చాడు, మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు, మనల్ని కన్నటువంటి తండ్రిని మనం పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రేమించడం తప్ప మరి వేరే దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. మరొక ప్రత్యామ్నాయము లేదు. అది మనకు దేవుడు నిర్ణయించినటువంటి ఆజ్ఞ. దేవుడు మనకు నిర్ణయించినటువంటి ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? ఆజ్ఞ. వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ కమాండ్మెంట్? ఆజ్ఞ అంటే మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, కష్టమైనా నష్టమైనా దాన్ని మనం ఏం చేయాలి? నోవాహు ఏం చేశాడు? ఏం చెప్పాడు నోవాహుకు దేవుడు? తుమ్మ చెట్టును తీసుకొచ్చి ఓడం చేయమన్నాడా? దేంతో చేయమన్నాడు? పిల్లలు ఉండండి, మీరు చెప్పండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్ని అంతస్తులు కట్టమన్నాడు? అయ్యా 4 అంతస్తులా? దేవుడు ఎన్ని చెప్పాడు?
అమ్మా ఎన్ని 4 అంతస్తులు కట్టాడా 2 అంతస్తులు కట్టాడా? తర్వాత మనం చూస్తాం లాస్ట్లో రాష్ట్ర వచనంలో చూస్తాము, నోవహు అట్లు చేసెను, దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తును. ఈరోజు మనము దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆయన్ను ప్రేమించడం మనం చేసి ముగించాలి. అలా అప్పుడే అనమాట. అందుకు చెప్తున్నాడు అనమాట, ఎవరైతే ప్రభువును ప్రేమించకపోతే ఏంటి 16:22లో ఫస్ట్ ఇప్పటి వరకు మనం ఫస్ట్ పాయింట్ అయిపోయిన 2 పాయింట్లు అయిపోయిన తర్వాత 3వ పాయింట్లో మనం ఉన్నాం. ఇఫ్ వి లవ్ ద లార్డ్ వీ విల్ రీడ్ హిస్ వర్డ్. మనము దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తామో, మనం దేవుని ప్రేమించామని చెప్పినట్లయితే ఆయన వాక్యాన్ని మనం చదువుతాం. ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దేవుణ్ణి ప్రేమించేటువంటి నిజమైన క్రైస్తవులుగా ఉండునట్లు మనల్ని దీవించునుగాక. ఎంతో ఓపికగా, ఓర్పుగా, చిరునవ్వుతో విన్నారు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. సోదరులారా, మధ్యాహ్నకాల సమయంలో మీ అందరికీ మరొకసారి క్రీస్తునామమున వందనాలు. మీ సంఘానికి ప్రత్యేక వందనాలు. మంచి భోజనం పెట్టారు. అదేవిధంగా ఈ మధ్యాహ్నకాల సమయంలో మంచి ఆత్మ సంబంధమైనటువంటి భోజనం నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను. మీరు మీ వంతు చేశారు, నేను నా వంతు చేశాను. ఉదయం నుండి మనము దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటిది ప్రతి క్రైస్తవుడి మీద ఉన్నటువంటి బాధ్యత అని మనం నేర్చుకున్నాం. ఎంత బాధ్యత అంటే అది మూలపాఠం అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. దేవుణ్ణి ప్రేమించకుండా ఉన్నట్లయితే ఆయన ముఖదర్శనం మనము చేయలేం. ఎంత మనము క్రీస్తు సంఘంలో ఉన్నా, మనము వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది నోటితో ఒప్పుకొని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిజం పొంది ప్రతి ఆదివారం ప్రార్థన ద్వారా ఆరాధించి, పాటల ద్వారా ఆరాధించి, వాక్య ధ్యానం ద్వారా ఆరాధించి, ప్రభురాత్రి పోయిన కార్యక్రమంలో పాలుపంపులు పొంది కానుకలు మనం సమర్పించినా కానీ మన యొక్క భక్తి అనేటువంటి దేవునికి ఆమోదయోగ్యం కాదు అన్న విషయాన్ని మనము నేర్చుకున్నాం. ఎందుకంటే ప్రభువు డైరెక్ట్గా మనల్ని అడుగుతూ ఉన్నాడు, నేను మీ దేవుడినై ఉన్నట్లయితే నాకు ఇవ్వాల్సినటువంటి గౌరవము ఏది, నాకు ఇవ్వవలసినటువంటి భక్తి ఏది, నాకు ఇవ్వవలసినటువంటి ప్రేమ ఏది అన్న విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో గమనించాం. ప్రభువే చెప్తాడు, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. కాబట్టి అసలు దేవుని ప్రేమ మనలో ఉందా లేదా అని మనమే మెజర్ చేసుకుంటా ఉంటాం, కొలుచుకుంటా ఉంటాం. దాంట్లో మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన సంఘాన్ని ప్రేమిస్తాం, ఆయన సంఘానికి రావడాన్ని మనము ప్రేమిస్తాం. రెండవది, మనం దేవుని ప్రేమించినట్లయితే ఆరాధన కార్యక్రమాన్ని, సంఘ కార్యక్రమాలని అన్నింటినీ కూడా మనము ప్రేమించి వాటికి ఏమిస్తాం, ప్రయారిటీని మనం ఇస్తాం. తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం ఇట్లాంటివి ఏమైనా చూడాల్సి వస్తుందేమో. సరే, మూడవదిగా ఇఫ్ వి లవ్ ద లార్డ్ వీ విల్ రీడ్ హిస్ వర్డ్. మనము దేవుని ప్రేమించినట్లయితే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తాం. ఆయన వాక్యాన్ని ఏం చేస్తాం, ధ్యానిస్తాం. దేవుని యొక్క వాక్యం, దేవుని అందలి భయభక్తులు కలిగి జీవించడం అంటే ప్రతిరోజు ఆయనకు ప్రార్థన చేయడం, ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదవడం అని ఒక భక్తుడు దానికి ఒక నిర్వచనం ఇచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి ప్రతిరోజు వాక్యాన్ని చదవడం, ప్రతిరోజు ఏం చదవడం, ప్రతిరోజు. అది మీరు విన్నారా లేదని నాకు తెలియక కాదు, ఒకసారి చెప్పేశాను. గోల్డెన్ వర్డ్స్ కెనాట్ బి రిపీటెడ్ అనే ఒక పదం ఉంది తెలుసా. ఒకసారి చెప్పి మళ్ళీ చెప్పకూడదు అవి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి అన్నాడు ఒక భక్తుడు. ప్రతిరోజు వాక్యం చదవడం, ప్రతిరోజు ప్రార్థన చేయడం. రీసెంట్గా మా సంఘంలో ఉన్నటువంటి ఒక సహోదరుడు ఒక వీడియో పంపించాడు నాకు. ఆ వీడియోలో ఒక సారాంశం ఏంటంటే, ఒక స్వామీజీ ఒక ఇంటర్వ్యూతో మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఒక కలెక్టర్ గారు తన కారులో రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాడు. ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేటువంటి ఆ తిరిగేటువంటి ఆ మలుపులో
ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ గారి ఇల్లు ఉంటుంది. రిటైర్డ్ ప్రిన్సిపల్ గారి ఇల్లు ఉంటుంది. ఈ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు ఉదయాన్నే ఆ కలెక్టర్ గారు వచ్చే టైంకి ఆయన రొటీన్ అది. ఆయన టిఫిన్ అంతా చేసి బయట కూర్చొని దాదాపు 9 ఆ ప్రాంతంలో ఈయన పేపర్ చదువుకుంటూ ఉంటాడు. రోజు వెళ్ళేది కలెక్టర్ గారి కారు కాబట్టి కలెక్టర్ గారు చూసినా చూడకపోయినా ఈయన లేచి గుడ్ మార్నింగ్ చెప్పేవాడు. కలెక్టర్ గారు ఈయన గమనించేవాడు కాదు. ఆయన పాటికి ఆయన కారులో వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే ఈ విషయాన్ని ఆ కలెక్టర్ గారి కారు డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ మాత్రం ఆయన అన్నీ చూస్తాడు కాబట్టి మలుపులో ఈ ప్రిన్సిపల్ గారిని చూస్తూ ఉన్నాడు. ఆయన పెద్ద ఇల్లు, రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు అంటే ఆయన బంగళా ఆయనకుంది, ఆయన స్థాయి ఆయనకుంది. బయట ఆయన వరండాలో కూర్చొని, అంటే బయట ఈయన రోడ్లో వెళ్తున్నటువంటి కలెక్టర్ గారు ఆయనకు కనిపిస్తాడు, కారులో ఉన్నటువంటి వారికి ఈయన కనిపిస్తాడు. రోజు ఈయన లేయడం, కలెక్టర్ గారు రావడం, ఈయన గుడ్ మార్నింగ్ చెప్పడం, ఆయన చూసినా చూడకపోయినా కారు వెళ్ళిపోయినా ఈయన కూర్చోవడం. ఒకరోజు ఈ డ్రైవర్ అలా కొంతకాలం చూసి కలెక్టర్ గారితో చెప్పంట, సార్ మీకు ఆయన తెలుసా, ఆయన ప్రిన్సిపల్ గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు, ఆయన మీరు మీ పాటికి మీరు మీ పనుల్లో మీరు ఉంటారు, ఆయన మాత్రం మీరు వచ్చేటప్పుడు మాత్రము లేచి గుడ్ మార్నింగ్ చెప్తాడు, మీరు అది కనీసం వినిపించుకున్నాడా వినిపించుకోరు అని చెప్పినప్పుడు మరుసటి రోజు ఆ డ్రైవర్ చెప్పాడు కదా ఈయన వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన చూస్తాడు. చూసి మాస్టర్ బాగున్నారా, బాగున్నాము, అంత హ్యాపీ అనండి, జస్ట్ కారులో కూర్చొని అంటాడు. మరుసటి రోజు ఈయన కలెక్టర్ గారు మాట్లాడాడు కదా, ఈయన కలెక్టర్ గారి కొరకు ఈయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కలెక్టర్ గారు ఎదురు చూసేటప్పుడు అయ్యా ఏం లేదు మనం టీ తాగుదాం రండి అని పిలిచారు. సరే ప్రిన్సిపల్ అంత పెద్ద ఆయన కదా, ప్రిన్సిపల్ గారు టీ తాగడానికి పిలిచినప్పుడు కలెక్టర్ గారు కూడా ఏం చేశాడు, ఓకే చెప్పాడు. అలా వీళ్ళకి రోజు ఏమైపోయిందంటే రోజు ఆయన ఆ దారిలో వెళ్ళడం, ఈ మార్నింగ్ ఈయన ఇక్కడ టీ తాగడం వెళ్ళడం, వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఎంత ఫ్రెండ్షిప్ అయిపోయిందంటే ఈ ఒకరోజు ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంది. గడిచిన తర్వాత ఒకరోజు ఈ మాస్టర్ గారికి ఏదో కలెక్టర్ ఆఫీస్లో ఒక పని పడింది. కలెక్టర్ ఆఫీస్లో ఒక పని పడింది. పని పడినప్పుడు కలెక్టర్ గారు ఆఫీస్లోకి వెళ్తాడంట. వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు సీఎం గారితో లైవ్లో ఆయన టెలికాన్ఫరెన్స్లో ఉంటాడనమాట. అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా కలెక్టర్ గారు ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు, దయచేసి మీరు కూర్చోండి. ఈయన ఒక గంట కూర్చుండిపోతాడు. కూర్చుండిపోయిన తర్వాత సరే కలెక్టర్ గారు ఫ్రీ అయ్యారు మీరు రమ్మంటే ఈయన వస్తాడు. ఈయన వచ్చేటప్పుడు ఈయన రూమ్లోకి వచ్చి ఆ పేషీలోకి ఎంటర్ అవుతుంటేనే కలెక్టర్ గారు ఆయన సీట్లోంచి లేచి, అయ్యో మాస్టర్ గారు మీరెందుకు రావడం అని, మీరు రండి 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 ఏంటి అంటే, లేదయ్యా ఇది నా పని, ఉదయం కలిసాం కదా చెప్పలేకపోయారంటే, లేదు అది మనం ఫ్రెండ్స్గా కలిసాము, ఇక్కడ మీరు కలెక్టర్ మీరు అధికారి, నేను మీ దగ్గర సహాయం పొందడానికి వచ్చాను, అదంతా కుదరదు, మీరు దయచేసి నేను ఇక్కడ కూర్చొని ఏమీ మాట్లాడను, మీరు ఇంటికి వెళ్ళండి, ఆఫీస్ నుంచి నేరుగా నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంట్లోనే నేను చేయాల్సిన పని చేస్తాను అని కనీసం ఆయన పేషీలోనికి కూడా ఈయన ఏం చేయలేదు, రానిలేదు. ఇక్కడ మనం నేర్చుకుంటున్న నీతి ఏంటి అంటే, కలెక్టరు ప్రిన్సిపల్, రిటైర్డ్ ప్రిన్సిపల్, వాళ్ళిద్దరికి సంబంధం ఎలా ఉంది, రోజు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఆయన కలెక్టర్, ఈయన ప్రిన్సిపల్, ఆ ఒక్క నమస్తే గుడ్ మార్నింగ్ చెప్పడం వాళ్ళిద్దరి మధ్యలో ఏమైపోయింది, స్నేహబంధంగా మారిపోయి దానికన్నా ఇంకా ఎక్కువ మారిపోయింది అనమాట. అంటే అక్కడ ఆయన చెప్పి వచ్చేటువంటి నీతి ఏంటంటే, దేవునితో కూడా మనం రోజు అటువంటి బంధం కలిగి ఉండాలన్నమాట. అది నేను మీకు ఇది లాస్ట్లో చూపించాలనుకున్నాను, కానీ ఇది మీకు ముందే చెప్పేశాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 14 వచనం, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దేవుని మనం ప్రేమిస్తే దేవునికి మనకున్నటువంటి బంధం ఎలా మారిపోద్ది అంటే స్నేహబంధంగా మారిపోద్ది. ఎలా మారిపోద్ది? అలా స్నేహబంధంగా మారాలి అంటే ఉదయం చెప్పాం కదా, ఉదయం రాని వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉదయం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? తుడుచుకొని వస్తే బంధం ఉంటుందా? అరే మారిపోయింది. ఈ బంధం ఉంటుందమ్మా. ఏం బంధం అంట అది? సరే ఎనీవే,
కాబట్టి ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. అంటే దేవుని మీద మనకు ప్రేమ ఉంటేనే మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఈయన 1892లో పుట్టాడు, 1975లో చనిపోయాడు. ఈయన 1100 మందిని, ఎంతమందిని? 1100 మందికి ఈయన బాప్తిజం ఇచ్చాడు. ఎంతమందికి? 10 మందికి బాప్తిజం ఇస్తేనే అయ్యగారు పెద్ద అయ్యగారు అయిపోతాడు కదా. 11,000 అండి. 11,000 మందికి ఏమి ఇచ్చాడు ఈయన? బాప్తిజం ఇచ్చాడు ఈయన. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారండి, 10 మందికి బాప్తిజం ఇస్తేనే వేరే విధంగా ఉంటుంది. అందులో మన క్రీస్తు సంఘాలు ఏంటంటే 25 మంది సభ్యులు గారు ఉంటే పెద్ద ప్రీచర్ ఆయన డిబేట్లు కూడా దిగేస్తాడు. ఆయన చదువుడు సంధి ఉండదు ఆయనకి, ఆయన డిబేట్లకు కూడా వచ్చేస్తాడు ఆయన. 20 మంది ఉంటే ఈయన 11,000 మందికి బాప్తిజం ఇచ్చాడండి. ఎంతమందికి? 11,000 మందికి బాప్తిజం ఇచ్చాడు. చూడండి, మీకు ఇంగ్లీష్ వచ్చేదా? చదవండి. ఇంగ్లీష్ ఆడవాళ్ళు తెలుగు నేను చెప్తా, చదవండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదవండి. రెడ్డి ఎక్కడికమ్మా? కూర్చో, అమ్మ ఫోన్ మాట్లాడడానికి పోయింది, కూర్చో. అయిపోయిందా? అయిపోయిందమ్మా. అమ్మా ఎంతమంది చదివారు? చేతులు ఎత్తండమ్మా ఇంగ్లీష్లో. వాళ్ళు అమ్మా చెప్పండి. ఇద్దరు చదివారా? మీరు మగవాళ్ళు ఎంతమంది చదివారు? ఇది బైబిల్ స్టడీ కదా, మనం నేర్చుకుంటున్నాం కదా. కాబట్టి మీకు ఏం అర్థమైందో ఒక్క పాయింట్ చెప్పండి. 5 రోజులు 5 గంటలు అమ్మమ్మ మీ దగ్గరకు వస్తాను అమ్మా. వద్దు, వస్తాను. రోజు 5 గంటలు వస్తుంది. ఉదయాన్నే 5 గంటలకు లేచేవాడా? అమ్మ నేను వస్తున్నాను, తొందరపడతామ్మా, వస్తాను. 4 గంటల వరకు ఉందమ్మా. నా సంగతి తెలియదు మీకు. 4 కాదు 6 గంటల వరకు కూడా చెప్తాను, నాకు చెప్పాలని ఉంటే. అది చెప్పిన దాకా నేను పోను. మీరు తొందరపడద్దు. అయ్యా మీరు చెప్పండి. లేదు, మీరు చెప్పింది కరెక్ట్ సార్, మీరు చెప్పింది రాంగ్. చెప్పండి. అయ్యా 5 గంటలు అంటే ఎన్ని నిమిషాలు? అయ్యా నువ్వేం అర్థం చేసుకొని చెప్పయ్యా. అయ్యా నిన్నే ప్రశ్న అడిగి నువ్వు సమాధానం చెప్తూ అంతలోపల ఆలోచించు. ఎవరమ్మా అల్లి మనీ? ఉన్నమ్మా, వస్తున్నాను ఉన్నమ్మా. ముందు వీళ్ళు బాయ్ జెంట్స్ అవనండి. మీరు చెప్పండి బ్రదర్. 50 సంవత్సరాలు చదివాడు. వెరీ గుడ్. చెప్పమ్మా, వస్తా. డిసిప్లైన్డ్గా చదివాడు. అయ్యా ఎన్ని గంటలు చదివాడు ఆ రోజుకి? నేను ఎన్ని నిమిషాలు అడిగాను మిమ్మల్ని? 300. అమ్మ ఇప్పుడు చెప్పండి అమ్మా, మీరు ఏమర్థం చేసుకొని చెప్పండి అమ్మా, చెప్పండి. 1892 1975లో చచ్చిపోయాడు. ఈయన ఫేమస్లీ డెడికేటెడ్. ఇందాక మనం లాస్ట్ ఏం వచ్చిన ఆప్యాము మధ్యాహ్నం భోజనానికి ముందు సువార్తికులు మీరు చెప్పొద్దండి, మీరు చెప్పొద్దు. ఉదయం సెషన్ ఒక వచనంతో ఆపేసాం. ఒక వచనం చెప్పి అక్కడతో క్లోజ్ చేసాం. అదేనమ్మా వచనం రెఫరెన్స్ చెప్పండి. ఎజ్రా 7:10 ఆపాం. ఆయన ఏం చేసుకున్నాడు? దృఢ నిశ్చయం అంటే ఆయన ఏం చేసుకున్నాడంటే ఇది కూడా అలాంటి పదం అనమాట. డెడికేటెడ్ ఏంటంటే నిశ్చయించుకున్నాడు అనమాట. ఏం చేసుకున్నాడు? ఏమని నిర్ణయించుకున్నాడంటే
5 గంటలకు రోజుకు 5 గంటలు అంటే 300 నిమిషాలు. ఎన్ని నిమిషాలు? 300 నిమిషాలు. 300 నిమిషాలు నేను బైబిల్ చదువుతాను ప్రతిరోజు. ఏంటి ఆయన డైలీ రొటీన్ ఏంటి? ఎన్ని గంటలు? 5 గంటలు. అంటే 300 నిమిషాలు ఆయన బైబిల్ చదువుతాడు. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటల్లో 5 గంటలు ఈయన ఏం చేస్తాడు? బైబిల్ చదువుతాడు. ఆయన సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ అన్నమాట. అంటే దేవుని యొక్క వాక్యాన్ని బాబు చెప్పినట్టు ఆయన చదివేవాడు కాదు. ఏం చేసేవాడు? ధ్యానించాడు. అంటే సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ అంటే దాన్ని నేర్చుకునేవాడు అనమాట. నేను ఇటువంటి సంఘాలకు వెళ్తూ ఉంటాను కదా, వెళ్తూ ఉన్నప్పుడు సంఘస్థులు వెళ్ళినట్టు దగ్గర వచ్చి వాక్యం బాగా చెప్పారు, అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి అని అంటా ఉంటాం. ఒక సంఘంలో ముందుగా అత్తగారు వచ్చారు. ముందుగా ఇట్లాంటి వాక్యాలుగా చెప్తాను నేను. బైబిల్ నా వాక్యాలంటే ఎలా ఉంటాయంటే భక్తికి సంబంధించినవి ఉంటాయన్నమాట. ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలా, రోజు బైబిల్ చదువుకోవాలా. ఇంకా మిగతా అన్ని మనం పరలోకానికి పోవాలి. మనం ఎక్కడికి వెళ్ళాలా? ఇంకా మిగతా అన్నీ అనవసరం. మనం పరలోకానికి పోవాలి, మనం గురి అనమాట. ఆ సమయం ఎక్కడికి పోయినా ఇవే ప్రసంగాలు ఉన్నాయి. అత్తగారు వచ్చి, అయ్యగారు నేను ఇప్పటికి 5 సార్లు చదివాను అయ్యగారు బైబిల్. ఏంటి అంటే అప్పుడు ప్రసంగం, ఇటువంటి ప్రసంగం చేశాను 5 సార్లు చదివిందంట ఆమె. అంటే 5 సార్లు అంటే ఈ బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. ఒక్కసారి చదవడమే కష్టం. మీరు చెప్పినట్టు దాన్ని అర్థం చేసుకొని చదవడం కాదు, చదివేయచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయికి, అమ్మ నీకు కాంపిటీషన్ పెడతానంటే చదివేయమంటే ఉదయం నుంచి సాయంత్రం చదివేస్తుంది. చదివేలేరా? అలా 5 సార్లు చదివేసింది. ఎన్నిసార్లు చదివేసింది? 5 సార్లు చదివేసింది. తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ కోడలు వచ్చింది. అయ్యగారు మా గురించి ప్రార్థన చేయాలి మీరు, అయ్యగారు మా గురించి. అమ్మ ఏంటమ్మా, ఏంది నీ కష్టం అంటే, మా అత్త మార్పు చేద్దామని ప్రార్థన చేయాలి. నీవు 5 సార్లు బైబిల్ చదివినానికి ఏం కావాలని కోరుకుంటుంది? అంటే ఈ బైబిల్ ఆమె 5 సార్లు చదివితే ఏమి, 50 సార్లు చదివితే ఏమి, అటువంటి చదవడం కాదు దేవుడు కోరుకునేది. ఈయన అలా చదువుకోలేదన్నమాట. ఈయన ఎలా చదివాడు? సెల్ఫ్ ఎడ్యుకేటెడ్. దేవుని యొక్క గ్రంథంలో ఆయన తర్ఫీదు పొందాడు అనమాట. తర్వాత చూడండి, హూ ప్రయారిటైజ్ డీప్ అంటే లోతుగా మనం చదవాలి. చర్చాపరేషన్ డీప్ అంటారు. డీప్ ఏమి ఉండదు, పేరుకే డీప్, లోపల డీప్ ఏమి ఉండదు. వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు. కనీసం కన్నటువంటి తల్లికి భోజనం పెట్టరు. తల్లి వేరేగా వండుకోవాలి, ఈయన వేరేగా వండుకోవాలా? అర్థమవుతుందండి? అంటే అత్తని కోడల్ని ఒక ఇంట్లో కలిసి పెట్టలేని బోధకుడు ఈయన ఊరికి పెద్ద బోధకుడు. ఊరికి మొత్తం ఈయన న్యాయం తీర్చాలి. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, ఇప్పుడు తల్లిదండ్రులని మనం ఏం చేయాలి? ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాల్లో ఏమని చెప్తారంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు, ఇళ్ళకా చెప్పిందండి, అందరికి మనకు కూడా, పిల్లలారా మీ తల్లిదండ్రులకు ప్రభువునందు మీ తల్లిదండ్రులు విధేయులైనవి ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. సన్మానించడం అంటే అమ్మ ఐ లవ్ యూ అని చెప్పడమా? డాడీ ఐ లవ్ యూ అని చెప్పడమా? ఏంటి అమ్మ నాన్న సన్మానించడం అంటే? నీకు మేలు కలగాలి అంటే నీ తల్లిని తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. అప్పుడు నీవు భూమి మీద, అంటే తల్లికి భోజనం పెట్టకుండా, తండ్రికి భోజనం పెట్టకుండా, తండ్రికి తల్లికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా, ఇక నేను పెద్ద సువార్థికుడిని, పెద్ద సేవకుడిని, నేను క్రీస్తు సంఘ సభ్యుడిని. ఒక ఆయన అంటాడు, నేను 40 years ఇండస్ట్రీ, 30 years ఇండస్ట్రీ, నేను జేసీ బెయిలీ దగ్గర బాప్తిజం తీసుకున్నాను, నేను స్కాట్ గారి దగ్గర బాప్తిజం తీసుకున్నానంటే కాదండి. మేము 7 సంవత్సరాలు బైబిల్ చదువుకున్నానండి. నేను 7 సంవత్సరాలు బైబిల్ చదువుకున్నాను. 4 సంవత్సరాలేమో సిటీటీఎస్లో, చెన్నై టీచర్ ఎంపీటీఎస్ అంటారు, అక్కడే జేసీ బెయిలీ గారు, తర్వాత జాన్సన్ గారు, డెన్నిస్ గారు. తర్వాత ఒక 3 సంవత్సరాలు నేషనల్ బైబిల్ కాలేజ్ చదువు. మొత్తం 7 సంవత్సరాలు చదువుకున్నాను. నేను చెన్నైలో చదువుకున్నాను, నేషనల్ బైబిల్ కాలేజ్ చదువుకున్నాను. అమ్మ నువ్వు వేరమ్మా, నాన్న మీరు వేరుగా ఉండండి, మీ కొండ మీది, మా కొండ మాదంటే ఇంకా నా భక్తి ఏమైందండి? నా సంగతి చెప్పాను నేను, నా సంగతి నేను చెప్తున్నానండి, నా గురించి చెప్తున్నాను. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఆమె వచ్చి నేనేమో బైబిల్ చదవ, ఆమె వాళ్ళ అత్త 5 సార్లు చదివింది,
వాళ్ళు సభ్యులే, కోడలు చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ సేవకుడు నేను నా తల్లిదండ్రులను గౌరవించుకున్నా, నేను స్వార్థ చెప్తే నేను ఎంత పెద్ద సహోదరు చెప్తా ఉన్నాడు. శ్రీలంక పోయాను, తర్వాత అండమాన్కి పోయాను, తర్వాత అదేంటది దుబాయ్కి పోయాను, సేవ చేశాను, అంతా ఓకే. అంతా చేసి తల్లిదండ్రులుగా గౌరవించకపోతే అయ్యా ఈ మైక్లో చెప్పే విషయాలు కాదులే, వద్దులే అమ్మా, అందుకు అది మైక్లో చెప్పే విషయాలు కాదులే. ఇదేంటంటే మన గురించి మన గొప్ప మనమే తీసుకోకూడదు. బయట ఒక హిందూ ముస్లిం అయినాడనుకో ఇవన్నీ ఏంటంటే మనల్ని క్లీన్ చేసుకోవడం అనమాట. గట్ క్లీనింగ్ అంటారు చూడండి, మంత్రి సత్యనారాయణ అంటాడు కదా, అది అనమాట. కాబట్టి మన గొప్ప మనం తీసుకోకూడదు. కాబట్టి నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని అనుదినము ఎలా చేశాడు ఈయన, డీప్గా చదివితే తల్లిదండ్రులు ఏం చేయాలి, దేవుడు చెప్పినటువంటి అంటే దేవుణ్ణి ప్రేమించకపోతే తల్లిదండ్రులు కూడా ఏం చేయలేము, ప్రేమించలేము. అది చాలా మూలం అండి. మనము ఇంత బ్రతికి అది ఒక తుఫానికి రాబోతు చచ్చిపోయినట్టు మనం ఇన్ని అనిల్ గారు చెప్పారు, ఆయన ద్రాక్షారసం కూడా ఫ్రెష్ ద్రాక్షారసమే వాడతాడు. ఎందుకు కిసాన్ జ్యూస్ వాడు, ఎందుకు గ్రంథం అదే చెప్పింది. కాబట్టి అసలు ఆటా కూడా వాడు, ఆటాలో కూడా ప్రిజర్వేటివ్ చేస్తారంట. కాబట్టి గోధుమలు ఆడించుకొని వచ్చి ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసి దేవుణ్ణి ప్రేమించరు, తల్లిదండ్రులు గౌరవించరు, పెద్దోళ్ళని గౌరవించరు, పెద్దోళ్ళకి వందనాలు చెప్పరు, ఇంకేముండవు, ఇంక చేయాల్సినవి చేస్తారు. మాకు పరలోకం కావాలంట. పరలోకం ఉండదు. రిమైండ్ వాళ్ళారా, ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం, ఎన్ని చేసుకున్నాం. అనే ఉద్దేశం ఏంటంటే మనము రేపు ఏదో అసలు యేసు ప్రభువే తిరిగి వచ్చేసి మనందరం మరణిస్తే ఈ శరీరాన్ని వదిలిపెడితే మనం ఎక్కడికి వెళ్ళాలి, యేసు ప్రభుతో ఉండాలి. మనం ఎక్కడ ఉండాలి, మనం యేసు ప్రభుతో ఉండాలి. మనం అది మన గోల్ అన్నమాట. ఇంకా మిగతా అన్నీ కాదు, మిగతావన్నీ కాదు. వాళ్ళ చేత పెద్ద అయ్యారు అనిపించుకోవాలి, వీళ్ళ చేత ఇంకోటి అనిపించుకోవాలి, వాళ్ళ చేత దండలు వేయించుకోవాలి, శాల్వాలు కప్పించుకోవాలి అన్నది కాదు మనది. మన యొక్క ఉద్దేశం ఏంటంటే మన భక్తి, యోబు అంటాడు కదా, యోబు గ్రంథంలో చెప్తా, నీ భక్తి నీకు ఏం పుట్టించదు. మన భక్తి, మన విశ్వాసం మనకి ఏమి ఇవ్వాలి, యేసుక్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట మనము రొమ్ముతో మనము ధైర్యంగా నిలబడాలన్నమాట. మనం ఎలా ఉండాలి, అమ్మో భయపడకూడదు, ఏమవుతుంది అనకూడదు అనమాట. మన విశ్వాసము, మన భక్తి మనకి ఎలా ఉండాలి, ఏముంది పో, రాత్రికి నేను చచ్చిపోతే ఏమైపోద్ది, ఎక్కడుంటాను నేను. పౌలేమన్నాడు, సావు అయితే. ఈరోజు క్రైస్తవులు ఏంటి, అయ్యా మాకు దీర్ఘాయుష్ని అయ్యా మాకు. తప్పు కాదు, తప్పు అసలు కాదు. తల్లిదండ్రుల్ని గౌరవిస్తేనే, తల్లిదండ్రులు సన్మానిస్తేనే ఏమొస్తుంది, ఏమి దీర్ఘాయుష్. ప్రతి స్త్రీ కోరుకుంటుంది, అమ్మా నేను సుమంగళగా ఉండాలా, నేను సుమంగళగా చనిపోవాలా. మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయం అదే కదమ్మా. అది ఏదో తనం అంటారు దాన్ని. ఎన్నో తనం, 5వ తనం. అదే 5వ తనం, 6వ తనం, 5వ తనం. 5వ తనం ఉండాలి. 5వ తనం అంటే ఇవి చచ్చిపోయేటప్పుడు కూడా ఇవి బొట్టు ఉండాలా, పూలు ఉండాలి. అంటే మన దేశ సాంప్రదాయం అండి, ఇది హైందవ సాంప్రదాయం జనరల్గా చెప్తున్నాం. ఏంటంటే మన భారతదేశ సాంప్రదాయం ఏంటంటే భర్త చేతుల్లోనే స్త్రీ మరణించాలి. భర్త చేతుల్లోనే, అంటే ఒక సేఫ్టీ అనమాట, సేఫ్గా ఉంటుంది. భర్త చనిపోయినటువంటి అంటే శిరస్సు లేనటువంటి శరీరము మొండెం లాంటిదే కదా కుటుంబము. కాబట్టి భర్త ఉన్నప్పుడే నాకు అన్ని, చివరికి నా మరణం కూడా నా భర్త చేతుల్లో అవ్వాలని కోరుకుంటాను. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఏం చెప్తుంది, నీవు భూమి మీద దీర్ఘ ఆయుష్మంతుడు అవునట్లు. అంటే నీ భర్త, నువ్వు దేవుని వాక్యం ప్రకారం 80 సంవత్సరాలు, లేకపోతే నువ్వు కోరుకున్నట్టు 100 సంవత్సరాలు బ్రతకాలంటే నీ భర్త ఏం చేయాలి, తల్లిదండ్రుల్ని. మీ అమ్మగారి వంట రూమ్లోకి వస్తే నేను ఉండను, మళ్ళీ ఈవికి 5వ తనం కావాలి, ఈవి 5వ తనంతో చనిపోవాలి. మళ్ళీ ఈవి బైబిల్ పట్టుకొని ముసుగేసుకొని దేవుని సంఘంలో కూర్చోవాలి. స్త్రీల సమాజంలో ఈయన వాక్యం చెప్పాలి. దీన్ని ఏమంటారు, యోధా ఇస్కరియోతు చేసినటువంటి భక్తి లాంటిది కాదా ఇది? అప్పుడు అట్లాంటి వాళ్ళకి పరలోకం వస్తుందా?
యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తుతోనే ఉన్నాడుగా, యేసుక్రీస్తుని కౌగులించుకున్నాడు, ముద్దు కూడా పెట్టుకున్నాడుగా. యూదా ఇస్కరియోతు గురించి ఏమన్నాడు బైబిల్ పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? అటువంటి వాడు పుట్టకుండా ఉంటే అంటే వాడి పరిస్థితి ఏంటి? ఏమి లేదు అతనికి. యేసుక్రీస్తుతో ఉన్నా ఏమి లేదు అంటే ఏమి లేదు. యేసుక్రీస్తుతో ఉండడం కాదు, క్రీస్తు సంఘములో ఉండడం కాదు, క్రీస్తులాగా ఉండాలి, క్రీస్తులో ఉండాలి, క్రీస్తును ప్రేమిస్తూ ఉండాలన్నమాట. అది ఎప్పుడు వస్తుందంటే ఈ డీప్లో వస్తుంది. ఈ డీప్ ఎప్పుడు వస్తుంది? అది డీప్ అంటే. డీప్ అంటే ఏంటంటే బైబిల్ 5 గంటలు చదవడం కాదు, ఐదు సార్లు చదవడం కాదు. 5 సార్లు చదివి ఆ కోడలు ఎంత బాధ చేస్తే వచ్చి నా ఓటు వాడికి వచ్చి మా అత్తగారు మారాలని ప్రార్థన చేయండి అయ్యారంటే ఇంకా ఎంత బాధపడి ఎంత హింస పొంది ఉండదు ఈ కోడలు. అయ్యా నేను మత్స్యాగలకు కాదు, క్రిస్తంగానికే పోయేది వాక్యం చెప్పడానికి. మనలో ఒకరే వాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే నేను చెప్పేది వాస్తవాలండి. ఎవరికి తిప్పుకోవడానికో ఎవరికి ఏదో చెప్పడం వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన భక్తి మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. మన భక్తి మనకు ఏమి ఇవ్వాలి? ధైర్యాన్ని ఇవ్వాలి. ఈరోజు మనం మరణించడానికి కూడా సిద్ధంగా లేము. ఎందుకు లేమంటే మనకు అంత సరిపడా భక్తి. ఆ భక్తికి మూలం ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ఇఫ్ యు సే దట్ యు లవ్ గాడ్ యు హ్యావ్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ రెగ్యులర్లీ. దేవుని యొక్క వాక్యాన్ని నీవు ప్రతిరోజు చదవాలి. చూడండి, హీ స్పెండ్ 5 hours per day in study. దేంట్లో చదివాడు? రీడింగ్ వేరు, స్టడీయింగ్ వేరు. చదవడం వేరు, ధ్యానించడం వేరు. ఎలా చేశాడు? చదవడం అంటే టక్ చదివేయచ్చు, ఆ పాప కూడా చదివేస్తుంది, ఆ పాప కూడా చదివేస్తుంది. అలా కాదు, ధ్యానించాలి. తర్వాత చూడండి, హీ స్పెండ్ 5 hours per day in study. This discipline was maintained for over 50 years. ఎన్ని సంవత్సరాలు గడిపాడండి? ఒక్కరోజు కాదు, ఒక్కరోజు కాదండి. పెళ్ళైన కొత్తల్లో ఒకలాగా ఉంటాం, తర్వాత యేసు ప్రభువుతో మనకు సంబంధం ఏర్పడి మొదటి అంటాడు కదా 7 సంఘాల్లో రాస్తూ మీలో ఏమి లేదు, ఎఫెసీ సంఘానికి కదా రాస్తాడు. మీ మొదటి ప్రేమ ఫస్ట్ లవ్ లేదు. ఫస్ట్ ఏమో అందరికన్నా ముందు కూర్చుంటాం. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎప్పుడు పోయే చర్చే కదా, ఎప్పుడు ఉండే బైబిలే కదా అని ఉంటాం. కానీ ఇక్కడ ఎన్ని సంవత్సరాలండి? మన ప్రేమ అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటిది అది మన జీవితం ఇట్ షుడ్ ఇంటర్ట్వైన్ అంటే వేసుకొని పోవాలన్నమాట. మన జీవితంతో బైబిల్ గ్రంథము దేవుని ప్రేమ వేసుకొని పోవాలంట. దేవుడి గ్రంథం వేరు, మనం వేరు కాదు. ఇక్కడ చూస్తున్నాం, హీ ఎంఫసైజ్డ్ రైట్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ థరోలీ అండ్ థరో డైలీ ఇమ్మర్షన్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఇదేంటి దీని అర్థం చెప్పండి. డైలీ ఇమ్మర్షన్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఇమ్మర్షన్ అంటే తెలుసుకోవడం. ఇమ్మర్షన్ అంటే బ్యాప్టిజం ఉంది కదా, బ్యాప్టిజం అంటే మునగడం. ఇమ్మర్షన్ అంటే ఈయన లేఖనాలు మునిగిపోయేవాడు. వాక్యంలో ఏం చేసేవాడు? సినిమాలో మునిగిపోయి వస్తాం కదా. నిన్న మ్యాచ్ జరిగి ఉంటుంది, వరల్డ్ కప్ మ్యాచ్ జింబాబ్వే ఇండియాకి. మునిగిపోయి చూడలేదా? నేను వస్తూ ఉంటే హైవేలో ఎంతగా మునిగిపోతున్నారంటే డ్రైవింగ్ ఒక దాంట్లో స్టీరింగ్, ఒక దాంట్లో ఏమో మ్యాచ్ చూసుకుంటానే వస్తున్నా. ఏంటి? మునిగిపోయాడు ఆయన మ్యాచ్లో. దేవుని యొక్క వాక్యంలో ఈయన ఏమైపోయాడు? అది దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించకపోతే బైబిల్ చదవగలమా? బైబిల్ ఓపెన్ చేస్తేనే ఆవిలింతలు వస్తాయి. ఏమొస్తాయి? మా వైపు చెప్తారు. ఏమన్నా చెప్పండి. ఇప్పుడు నేనే మీకు ఇట్లా చెప్తున్నాను, మా సంస్థకి ఎట్ట చెప్తాను? ఇదే ఇటు పోయినా ఇదే అనమాట. ఏందో మా నాన్నగారు సేవకుడు, తర్వాత మా నాన్న తర్వాత నేను సేవకుడు. అంటే మా నాన్న టైంలో నుంచి నేను అంత పిల్లవాడిగా నుంచి ఉన్నాను కాబట్టి మా సంఘస్థులు నన్ను పేరు పెట్టి పిలుస్తారు, ముద్దు పేరు పెట్టి పిలుస్తారు మా ఇంట్లో వాళ్ళలాగా. అయ్యా నువ్వేమో బైబిల్ చదవమని చెప్తున్నావు, ఆ ఆవిలింతలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదంట. ఆవిలింతలు అది తెలిసిన వెంటనేయా తూగు వస్తున్నాయా నాకు. తూగు అంటే తెలుసా? తూగు ఆ తూగు ఎట్ట వస్తుందో కానీ ఆ తూగు ఎక్కడి నుంచి వస్తుందో కానీ